శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేస్తాము, సంకల్పాలని ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకొస్తాము. సో అప్పుడు మనకి బాబా చెప్పినట్టు తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనం ద్వారా, మరియు జనం ద్వారా 4 రకాల భాగ్యాలు వస్తాయి అంటారు. అంటే మనకి ఏమేం ప్రాప్తులు వస్తాయి, భాగ్యం వస్తుందన్న అదే సబ్జెక్ట్ ని బాబా ఒక చోట ప్రాప్తులు అని చెప్తున్నారు, ఒక చోట భాగ్యం అని చెప్తున్నారు. ప్రాప్తుల విషయానికి వచ్చేసరికి సర్వ రకాల సంపత్తి మరియు సఫలత అని వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఈరోజు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం అన్నది కూడా సంపత్తే. వెల్త్ అంటుంటాం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. సో ఆ హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఏంటి, అక్కడ ఆరోగ్యం అన్నదే సంపద, ఆరోగ్యం అన్నది భాగ్యం అక్కడ. సో ఎప్పుడైతే మనకి భాగ్యం అన్నది వస్తుందో, ప్రాప్తులు అన్నవి వస్తాయో అన్న విషయం తెలిసినప్పుడు కూడా పురుషార్థంలో తీవ్రత పెరుగుతుంది. ఆ తర్వాత ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. సో ఆ ప్రాప్తులు ఏంటో తెలియకపోవడం వల్ల అందరూ ఒకటే పదాన్ని పట్టుకొని కూర్చున్నారు. ఏమంటే సత్యుగానికి వెళ్ళిపోతాం, సత్యుగానికి వెళ్ళిపోతాం. మురళి చదువుకుంటే సత్యుగానికి వెళ్ళిపోతాం. మరి మురళి చదువుకుంటే ఆరోగ్యాలు ఎందుకు పాడయ్యాయి? సో మురళి చదువుకున్న ఆరోగ్యాలు ఎందుకు పాడయ్యాయి అంటే అక్కడ ఆలోచన విధానాన్ని సరిదిద్దలేదు. ఖజానాలని తీసుకుని, సమర్థ సంకల్పాలన్న ఖజానాన్ని తీసుకుని ఆ తర్వాత దాన్ని ఉపయోగించలేదు సేవలో. ఆ సేవలో ఉపయోగించినప్పుడు అప్పుడు మనకు ఆ భాగ్యం అన్నది ప్రాప్తి వస్తుంది. ఇప్పుడు మనసా సేవ ఉంది, మనసా సేవ చేశాక ఎంతమందికి అతీంద్రియ సుఖం గాని, మనసు యొక్క సంతోషం గాని అనుభవంలోకి వచ్చింది అని అంటే కొద్ది మందికే వచ్చింది. ఎందుకంటే మనసా సేవ చేస్తున్నారు, కానీ ఇక్కడ స్థితి మాత్రం మళ్ళీ వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి బయట నుంచి వ్యర్థం తీసేసుకుంటున్నారు. కాబట్టి సంతోషం అనేది శాశ్వతంగా ఉండట్లేదు. అందుకే బాబా రాజయోగాన్ని నేర్పించారు. ఎందుకు? బయట నుంచి ఏది తీసుకోవద్దు. సో బయట నుంచి అన్ని దేని ద్వారా తీసుకుంటున్నామో, కర్మేంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం. సో దానివల్ల ఏమైపోయిందంటే కర్మేంద్రియాలు రాజ్యం చేస్తున్నాయి. సో ఇప్పుడు ఆత్మ గనక రూలింగ్ లో ఉంటే, ఆత్మ గనక రాజ్యం చేస్తే కర్మేంద్రియాల పైన మీకు ఈ భాగ్యం అన్నది, ప్రాప్తులన్నీ మీకు అనుభవంలో సంగమ యుగంలోనే వస్తాయి. ఒకవేళ కర్మేంద్రియాలు గనక రాజ్యం చేస్తే, అంటే మీరు బయట నుంచి అంత వ్యర్థం తీసేసుకుంటే కర్మేంద్రియాల ద్వారా ఈ భాగ్యం అన్నది మీకు అనుభవంలోకి రాదు. సో అందుకే ఆయన రాజయోగం నేర్పిస్తున్నారు. అందుకే ఇంకా మెడిటేషన్ అన్న పదం వాడడం ఆపేశారు. ఇప్పుడు ఎలాగైతే మనము విద్యాలయం యొక్క పేరుని బాబా చెప్పిన ఆజ్ఞానుసారం దాన్ని మార్చామో, అదే విధంగా మెడిటేషన్ అన్న పదాన్ని బాబా ఎక్కడా యూజ్ చేయలేదు, రాజయోగం అన్నాడు. సో మెడిటేషన్ అని చెప్పేసి ఏం చేస్తున్నారు, యాక్చువల్ గా ఆ పదం యొక్క అర్థం హీలింగ్ ద సెల్ఫ్ అని చెప్పేసి అందరూ మెడిటేషన్ చేస్తున్నామని చెప్పి అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటారు. కళ్ళు మూసుకొని కూర్చునే యోగాన్ని బాబా చెప్పలేదు. కర్మేంద్రియాలను రాజయోగం ద్వారా కర్మేంద్రియాలను ఎలా జయించాలో చెప్పారు. రాజయోగం ద్వారా కర్మేంద్రియాలను ఏ రకంగా జయించాలన్నది ఒక్క శివ పరమాత్మనే చెప్తారు. ఇది భగవద్గీత, బైబిల్, ఖురాన్లు ఎక్కడ ఉండదు. సో ఎక్కడా లేని జ్ఞానం మనకి ఈ రోజు దొరికింది. అంటే మనం ఎంత ఏమంటారు దాన్ని, భాగ్యశాలి పిల్లలు అనేసి అంటారు చూసారా, ఆ విధంగా సంతోషించాలి. కానీ అసలు ప్రపంచం చేసే మెడిటేషన్ కూడా కాకుండా ఇంకా అంతకన్నా తక్కువ స్థాయిలో పడిపోయి పాటలు వేసుకొని కూర్చో.
అట్లీస్ట్ భక్తిలో పాటలు వేసుకున్న మన మహిమ విని ఆనందిస్తారు. ఇక్కడ పాటలు వేసుకొని కూర్చుని ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఇటు భక్తికి లేరు, ఇటు జ్ఞానానికి లేరు. భక్తిలో పాటలు వేసుకున్న అయ్యో ఈ భగవంతుని పాటలు అని చెప్పేసి ఎంతో భక్తిగా వింటారు. కనీసం ఎంతో కొంత హంగామా బాబా చెప్పినట్టు అల్పకాలికమైన సంతోషం అని ఉంటది అక్కడ. లేదు పూర్తిగా బాబా చెప్పిన జ్ఞానుల్ని తీసుకుంటారా, పూర్తిగా రాజయోగం అభ్యాసం చేస్తారు కాబట్టి వాళ్ళకి సంతోషం స్థిరంగానే ఉంటుంది. సో ఇటు భక్తికి లేక ఇటు జ్ఞానానికి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాఫ్ కాస్ట్ బ్రాహ్మణ్స్, శూద్రులు, వీళ్ళకి భాగ్యాల అనుభవంలోకి రావు. తనువు ఎప్పుడూ సమస్య. ఎంత మాలాంటి వాళ్ళు వద్దు తనువు గురించి మాట్లాడకండి అంటే కూడా వాక్యం స్టార్ట్ చేయడమే నాకు బాలేదు, మా ఆయనకు బాలేదు, వాళ్ళకి బాలేదు, వీళ్ళకి బాలేదు. అలా చెప్పకండి అక్కయ్య అంటే ఇక మంజులక్కయ్య ఏమో చెప్పింది. మేము మా బాధ చెప్పుకుంటుంటే మంజులక్కయ్య వద్దంటారు. మంజులక్కయ్య అలా మాట్లాడింది. నష్టం ఎవరికంటాను నేను. ఈ రోజు అందరికి తనువు యొక్క స్మృతిని ఇప్పిస్తున్నాము, వాళ్ళ ఆలోచనలను దేహం వైపు తీసుకెళ్తున్నాము అంటే తనువు యొక్క భాగ్యము, మనసు యొక్క భాగ్యం వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఎందుకు అంటే శ్రీమతానికి వ్యతిరేకంగా మీరు అందరికీ తనువు యొక్క స్మృతిని ఇప్పిస్తున్నారు. అందరికీ ఏ స్మృతి ఇప్పించాలి? పరమాత్మ యొక్క స్మృతిని ఇప్పించాలి. మనల్ని చూస్తే అందరికి దైవీ గుణాల యొక్క స్వరూపం కనిపించాలి. ఇటు మనలోని దైవీ గుణాల యొక్క స్వరూపము అక్కడ స్వరూపం ద్వారా సేవ జరగకుండా, అటు బాబా యొక్క స్మృతిని ఇప్పించకుండా మధ్య మార్గంగా నాకు బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు. ఎక్కడ చూడు రోగాలు ఉంటాయి, సంగమం కాబట్టి ఉంటాయి, కానీ ఇవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇలాంటివన్నీ మీరు ఏవైతే వ్యర్థం మాట్లాడుతున్నారో, వ్యర్థం ఆలోచిస్తున్నారో, ఇవి గనక ఆపితే బాబా చెప్పే ఈ భాగ్యాల అనుభవంలోకి వస్తాయి. తర్వాత సంబంధాల పరంగా వచ్చేసరికి కూడా సంబంధాలన్నీ బాబాతో జోడించాలి. ఇప్పుడున్న వాళ్ళందరూ తాత్కాలికము, శాశ్వతం కాదు. కల్పమంతా మనతో పాటు తోడుగా ఉన్నది శివబాబానే. నిన్న కూడా చెప్పాను సంబంధాల పరంగా భయపడొద్దని చెప్పేసి. సో ఆ రకంగా నెక్స్ట్ ఇప్పుడు బాబా ధనం యొక్క భాగ్యం తర్వాత జనం యొక్క భాగ్యం అంటుంది. సో ఈ రోజు జనం విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడు ఎక్కడ ఏ శ్రీమతం వాడాలని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. టైటిల్ కూడా మార్చాం యూట్యూబ్ లో. సో ఎక్కడైనా గాని అవగుణాలు చూడొద్దు అని ఒకటే చెప్పేసుకొని కూర్చుని ఆహార నియమాలు వేసుకుని అందరిని దూరం చేసేసుకున్నారు. ఈ రోజు గృహస్థు ఏం చేశాడంటే ఇంట్లో కుటుంబ సభ్యులనే దూరం చేసేసుకున్నాడు. బంధువులనైతే ఇంక అసలు లెక్కలోకే రాదు. దీనికి పూర్తిగా రివర్స్ లో బ్రహ్మకుమారిలు ఏం చేశారంటే బాగా జనాన్ని పోగేశారు. మననేమో దూరం చేసి పడేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులకే దూరం చేసేశారు. భార్య భర్తల్ని విడదీసేశారు, తల్లి పిల్లల్ని విడదీసేశారు. అందరినీ విడిపోయి ఒంటరి కాకుల్లాగా బతకమని చెప్పిన బ్రహ్మకుమారిలు జనాన్ని పోగేశారు. అదే బాబాయ్ మురళీలు అదే చెప్తున్నాడు ఆయన. ధనం కోసం జనం కోసం పెనుగులాట్ల. వీళ్ళేమో జనం కావాలి కావాలని పోగేసుకుంటున్నారు, పెనుగులాడుతున్నారు. గృహస్థుకి ఏం చెప్పాడు? నువ్వు అందరితోటి విడిపో అన్నాడు. ఎందుకంటే వాళ్ళ అపవిత్రం, వీళ్ళ అపవిత్రం. మరి అందరూ అపవిత్రమైనప్పుడు వీళ్ళెందుకు పోగేశారు? వీళ్ళెందుకు పెనుగులాడుతున్నారు ఆ అపవిత్ర సంబంధాల కోసం? ఈ రోజు ఎవరి సెంటర్కి వచ్చినా వీళ్ళ లెక్కన అపవిత్రులే కదా. మరి అటువంటి అపవిత్రమైన ఆత్మల కోసం వీళ్ళెందుకు పెనుగులాడారు? వీళ్ళు కట్ చేసేసుకోవచ్చుగా. బాబా చూసుకుంటాడులేవని చెప్పి ఇప్పుడు మనం ఏది చెప్పినా బాబా చూసుకుంటాడులే అన్నప్పుడు బాబానే వాళ్ళని పవిత్రంగా చేసుకుంటాడులే అని కూర్చోవచ్చు కదా. డ్రామాలో వాళ్ళు పవిత్రంగా అయ్యేది ఉంటే వాళ్లే అవుతారులే, ఇంకా మనం ఎందుకు అనవసరంగా పెనుగులాడాలని చెప్పి కూర్చోవచ్చు కదా. సో అక్కడ వాళ్ళు ధనం పోగేసే దగ్గర, జనం పోగేసే దగ్గర డ్రామా జ్ఞానాన్ని తీసుకురాలేదు. గృహస్థులంతా చిన్న భిన్నం చేసి పడేశారు. వాళ్ళు మాత్రం జనాన్ని పోగేసుకున్నాయి. ఎక్కడుంది ఈ విషయము? ఇదే మురళిలో ఉంది. ఏ పేజ్? పేజ్ నంబర్ 196 లో బాబా మీరు జనం కోసం ఏమైనా పెనుగులాడటం లేదు కదా అంటాడు. ఎందుకంటే ఆయన కూడా చూస్తున్నాడు. ఆయన చూస్తూ మరి ఏం చేస్తున్నాడు? మనకు వచ్చే ప్రశ్న ఇదే కదా. చూస్తూ ఏం చేస్తున్నాడు? ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు అని. సో తప్పు చేస్తున్నప్పుడు ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? ధర్మరాజుగా కుల కలంకితల వరుసలో చూస్తారు మీరు, అంతిమంలో హాహాకారాలు చేస్తారు. సో అంతిమంలో హాహాకారాలు చేస్తారని అంటే ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు?
అని చెప్పి ఎప్పుడో అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఏదో ఎండింగ్ సీను అదేదో పెద్ద అదేమంటారు దాన్ని రోకలంత వర్షాలు పడిపోతుంటే అప్పుడు కూర్చుని అందరు ఆర్తనాదాలు కాదు. ఇప్పుడే ఆర్తనాదాలు. బ్రాహ్మణ పరివారాలు ఎంతో మంది రోగాలు ఎక్కువైపోయి, దుఃఖం ఎక్కువైపోయి బాబా బాబా అని అరుపులు అరుస్తూ ఉన్నారు. మనం నేనైతే కొంతమంది అరుపులు విన్నాను. ముఖ్యంగా జానకిదాది అరుపులు ఎక్కువగా వినిపిస్తాయి. బాబా బాబా అని చెప్పి అరుస్తూ ఉంటది. ఇవన్నీ ఏంటి? ఆర్తనాదాలే. సో ఈ రోజు హాహాకారాలు చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి నిమిషం ఓడిపోతున్నారు మాయ చేతిలో. సో బాబా బాబా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. సో అంతిమం అంటే ఏదో అందరం గుంపుగా కూర్చుని ఒకరికేదో ఇచ్చేయడము, ఒకరికేదో ఆర్తనాదాలు చేయడము అంటే అది ఓవరాల్ ఎండింగ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతది ఫైనల్ సీన్. ఇప్పుడు అందరూ ఆర్తనాదాలు చెయ్యట్లేదా? అసలు ఆర్తనాదాలు చేస్తున్నారంటేనే ఫెయిల్ అయిపోయారని అర్థం అక్కడ. ఎందుకంటే ఆయన చెప్పేది సైలెన్స్ శక్తి గురించి. సైలెంట్ గా నన్ను తలుచుకోమన్నాడే గాని మైకులు పెట్టి అరవమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. బాబా ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో చూసాం కదా! జానకిదాది అలా ఆర్తనాదాలు చేస్తున్నారని చెప్పి ఈళ్ళు యాక్చువల్‌గా ఆమె ఆర్తనాదం చేస్తోంది. అంటే దుఃఖము, బాధ. ఆమెను చూసి ఈళ్ళంతా కాపీ కొట్టేసారు. కొన్ని సెంటర్‌లు గీతా పాఠశాలలైతే బాబా ఎదురుంగా కూర్చొని అరుస్తూ ఉన్నారు అందరూ. ఎందుకలా అరుస్తున్నారని అడిగితే, కాదు బాబా చెప్పారు గదా! మేరా బాబా, మీఠా బాబా. ఆ మధ్య అప్పుడు జ్ఞానంలో కొత్తలో వచ్చినప్పుడు ఓ చోట ఉంది ఇట్లా మేరా బాబా, మీఠా బాబా అని అనుకోవాలి. అనుకోవడం అంటే దేనితో అనుకోవాలి? మనసుతో అనుకోవాలి. సెంటర్‌లలో అరిచేస్తున్నారు. ఎందుకంటే మౌంట్ ఆబూలో పెద్దలందరూ అలా అరుస్తున్నారంట అని చెప్పేసి ఈళ్ళు అరుపులు మొదలెట్టారు. నేనన్నా మరి సైలెన్స్ శక్తి గురించి ఎవరు ఎక్కడ చెప్పాడు గదా బాబా! మరి మనసు ద్వారా గదా తలుచుకోమన్నది. నోటి ద్వారా ఎందుకు తలుచుకుంటున్నాను మరి ఆయనకి వినిపిస్తదా అనంటే ఇంకెవరు మాట్లాడరు. నేను నిరాకారుడినని చెప్పేసాను నేను. ఆయనకి చెవులు లేవు. మరి చెవులు లేవు అన్నప్పుడు మనమెందుకు ఇక్కడ బాబా బాబా అని అరుస్తున్నాము? అంటే ఇక్కడ బాబాని అసలు అర్థమే చేసుకో. అందుకే కోట్లలో ఏ కొద్ది మంది ఆ కొద్దిలో కొద్ది మందే అర్థం చేసుకుంటారు. మన కర్తవ్యం అర్థం కాకపోయినా కనీసమైన రూపమన్నా మనకు అర్థం కావాలి కదా! సో ఆయన రూపాన్ని చూస్తే ఎక్కడ ఆయనకు కళ్ళున్నాయి, ఎక్కడ ఆయనకు చెవులున్నాయి. సంకల్పాలే కదా క్యాచ్ చేసేది. సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అంటున్నాడు కదా! సో ఆ రూపాన్ని కూడా మనం ఎందుకు అర్థం చేసుకోలేదంటే ఆ చిన్న బల్బ్ చేసుకున్నాం కాబట్టి. ఇంక బల్బ్ చూసి ఏం అర్థం చేసుకుంటాం? అట్‌లీస్ట్ ఆయన ఇలా ఉంటది ఒక జ్యోతి రూపము అని కొంచెం పెద్దగా వేస్తే కొంచెం అర్థమవుతది. అందుకే ఇప్పుడు ఏదైతే మేము కొత్తగా పెట్టామో అందులో ప్రత్యేకించి కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసి అవి పెట్టమని చెప్పి చెప్తున్నా సేవాదారులకి. సో అప్పుడు కొంత క్లారిటీ వస్తది. ఆయనకి కళ్ళు, చెవులు, కర్మేంద్రియాలు ఇవి లేవని. ఇప్పుడేంటంటే బల్బ్ అయిపోవడం వల్ల అసలు ఎవరి దృష్టిలోకి రావట్లేదు. సో మనం ఇక్కడి నుంచి ఎంత బాబా, బాబా, బాబా అని చెప్పి అరుపులు, కేకలేసినా గాని ఆయనకి వినిపించదు. మన సంకల్పాలే వెళ్తాయి. మనం ఆ రకమైన బాబా, బాబా అని చెప్పి అరుపులేస్తే ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయి అల్లాహు అక్బర్ అని అరుపులు అరుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ రకంగా భగవంతుడిని పెద్దగా మైకులు పెట్టి అరిచేది ఒక్క ముస్లిమ్సే. ఆయన సైలెన్స్ శక్తి గురించి చెప్తున్నారు. మనసు ద్వారా తలుచుకోమని చెప్తున్నాడు. రాజయోగం అని ఒక సబ్జెక్టే పెట్టేసాడు ఆయన. అదేమి చిన్న సబ్జెక్ట్ ఏదో ఇప్పుడు ఇందాక ఇక్కడ వచ్చినట్టు ఏదో పెనుగులాడతానని చెప్పి ఒక వాక్యమా అది. ఒక సబ్జెక్ట్ అది. సో సైలెంట్‌గా తలుచుకోమని చెప్తే మనం ఆర్తనాదాలు చేస్తున్నామంటే ఇంకా ద్వాపరం వచ్చినప్పుడు ఇంక మైకులు పెట్టి అక్కడ చేసి ఇంక అల్లాహు అక్బర్ అంటాం. ఎందుకు ఇక్కడ అలవాటు చేసుకున్నాం కాబట్టి. ఆ పీస్ టవర్ అని చెప్పి అక్కడ కట్టేసి బ్రహ్మబాబా సమాధి పెట్టేసి ఆ సమాధి దగ్గర కూర్చొని బాబాని తలుచుకుంటే శక్తి వచ్చేస్తదన్నారు. యాక్చువల్‌గా ఆత్మ ద్వారా బాబాని తలుచుకుంటే పరమాత్మ నుంచి వస్తది తప్పితే సమాధుల దగ్గర కూర్చొని యోగాలు చేసి సమాధుల దగ్గర కూర్చొని నమాజులు చేయడం అంటారు. యోగం అనరు దాన్ని. యోగము ఆత్మ తలుచుకుంటది. ఎక్కడైనా తలుచుకోవచ్చని. సో ఆ రకమైన నమాజులకు, దర్గాలకు, అల్లాహు అక్బర్ అన్న ఇలాంటి పద్ధతులకు పునాది ఎవరు వేశారంటే వీళ్ళే వేశారు ఈ దారి. అంటే ఆ ధర్మపితలు ఎవరైతే తీసుకుంటో వాళ్ళ ఆల్మోస్ట్ పూర్వీకులు. సో ఇలా ఒక్కొక్క పద్ధతి ఇట్లా వేసుకుంటూ ఆయన శ్రీమతానికి వ్యతిరేకంగా వేసుకుంటూ పోతూ ఉంటే ఈ చెప్పే భాగ్యం ఏదైతే ఉంటదో ఈ ప్రాప్తుల అనుభవంలోకి రావు. బాబా చెప్పినట్టు ఇప్పుడు సంగమంలో గనక జనం కోసము, ధనం కోసం గనక పెనుగులాడితే అదే రికార్డింగ్ లోకొస్తది. సత్య త్రేతాయుగాల్లో రాజకుటుంబాల్లోకి రారు. ఎందుకంటే కర్మేంద్రియాల్ని జయించలేదు. ప్లస్ ఇక్కడ మీరు సేవలు చేయండి నేనిస్తాను. యోగ్య టీచర్ యొక్క బండారం నిండుగా ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి ఫాలోవర్స్‌ని మభ్యపెట్టేసి, భ్రమలో పెట్టేసి
వాళ్ళు ఎందుకు భ్రమలో పడ్డారంటే చదువు లేదు కాబట్టి. చదువు అన్నదే మన జీవితంలో వెలుగు. అందుకే వాళ్ళకి అవ్యక్త మురళీలు అంటేనే కోపాలొచ్చేస్తాయి. చదవొద్దు, చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఈ మురళి చదివితే వేరే మార్గాల్లోకి, ఇది మౌంట్ ఆబుల్ వచ్చిన మురళియే. సో అందరిని మేము తయారు చేసుకుంటాం. అంటే మేము జనాన్ని, అందుకే ఏ సెంటర్ అక్క అయినా మాట్లాడేటప్పుడు మా స్టూడెంట్స్ అంటారు. మా సెంటర్, మా జోన్ అదొక సెపరేట్ ఎపిసోడ్. వీళ్ళంతా నేను తయారు చేశాను. వీళ్ళు నా స్టూడెంట్స్. సో అక్కడ కూడా ఏమైపోయింది? జనాన్ని పోగేస్తున్నారు. అందుకే శివబాబా మీరు జనాన్ని పోగేస్తున్నారు అంటున్నారు. మనం ఏదైతే శ్రీమతం వాట్సాప్ లో పెట్టామో అందులో కూడా ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ప్రత్యక్షం అయిపోతున్నారు అంటున్నాడు. సో ఎక్కడ చూసినా ఒకటే థీమ్, జనాన్ని పోగేసామా, ధనాన్ని పోగేసామా. చేసే సేవా కార్యక్రమాలు కూడా అన్ని ఎలా ఉంటాయంటే ధనాన్ని, జనాన్ని పోగేసే విధంగానే ఉంటాయి. అంటే ఆ రేంజ్ లో ఏం చేస్తే జనం వస్తారు, ఏం చేస్తే ధనం వస్తది, ఇది ఒకటే థీమ్ ఉంటది. మీరు గమనించి చూస్తే ఈ కాన్ఫరెన్స్లు, ఈ మీటింగ్లు, ప్రదర్శనీలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇవన్నీ మెయిన్ బిహైండ్ ద థీమ్ ఏముంటదంటే జనము, ధనం ఉంటది. అదే గనక మీరు బాబా చెప్పినట్టు బాబాని ప్రత్యక్షం చేసే విధంగా చేసి, దైవీ గుణాల ద్వారానే చేస్తే ఆయన ఆటోమేటిక్ గా సహయోగం ఇస్తాడు. సో ఆయన ఎలా ఆపరేట్ చేస్తారు, ఎంత ధనం ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు, ఇవన్నీ వాళ్ళకు బాగా తెలుసు కాబట్టే ఇంకా వీళ్ళ పద్ధతుల్లో వెళ్ళిపోయారు. వీళ్ళని ఏం చేశారంటే వాళ్ళ ఫాలోవర్స్ చదువు సంధ్యలు లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే బాబా వాళ్ళ నిమిత్తం చేశాడు కాబట్టి వాళ్ళ మాట వినాలని చెప్పి బాబాని పక్కన జరిపేశారు. సో బాబాని పక్కన జరిపేసి అక్కయ్యల మాట వింటూ పోయారు. సో అక్కయ్యల మాట విన్నప్పుడు అక్కయ్య గనక దాసి, ఎట్లాగో ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే దాసీలే అవుతారు. సో ఆ దాసికి వీళ్ళు దాసీలు. ఎందుకంటే అక్క మాటని వినేసి అక్క చెప్పినట్టే వింటాం, బాబా చెప్ప. సో అక్కని ఫాలో అయితే వారసత్వం రాదు. అక్కని ఫాలో అయితే ఏమైనా అంటే అక్క చెప్పినట్టు ఫాలో అయితే ఏమైనా మౌంట్ ఆబులో స్పెషల్ అకామిడేషన్, విఐపి డైనింగ్ రావచ్చు. ఎప్పుడు తాత్కాలికంగా, ఇప్పుడు మౌంట్ ఆబులో. ఎందుకంటే అదే కోరుకున్నారు కాబట్టి. కానీ బాబా ఇచ్చే ఈ ప్రాప్తులు, ఈ భాగ్యం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకోబోయే జనం ద్వారా, అంటే ఈ రోజు ఆ జనం నుంచి సహయోగము, ఆ రెస్పెక్ట్, ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటూ అది మీరు చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటది. దానికంటూ పెనుగులాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జనం దేనికి కావాలి? ఈ రోజు ఆత్మ, చాలా మందికి ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి. డబ్బులో కూడా సమస్య లేదు. డబ్బు ఉన్న చోట సమస్యలు వస్తున్నాయి. దేనికి? రెస్పెక్ట్ కోసం. సో అందుకే ఇక్కడ బాబా జనం ద్వారా భాగ్యము అంటున్నారు. సో అది ఏంటో అన్నది ఇప్పుడు నేను చదువుతాను. మళ్ళీ అన్ని కలిపి ఒకసారి చూసుకుందాము. సో అందరూ స్వచింతన చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. స్వచింతన చేసుకోకపోతే మీ ఖాతాలో ఎంత భాగ్యం వస్తుందో మీకు తెలియకుండా పోతుంది. సో నెక్స్ట్ విస్తారం అయితే చాలా ఉంది, కానీ సారం చెప్తున్నాను. జనం ద్వారా భాగ్యం. జనం అంటే బ్రాహ్మణ పరివారం లేదా లౌకిక పరివారం. సో 2 పరివారాలు వస్తాయి. అందరూ హద్దులోకి వెళ్ళిపోయి పరివారం అంటే ఉత్త బ్రాహ్మణ పరివారం అనుకున్నారు. కానీ యాక్చువల్ గా లౌకిక పరివారం కూడా అంటుంది. సో ఎందుకు లౌకికం అలౌకికం అంటున్నారంటే బాబా మురళిలో ఏం చెప్పారు? 28 నవంబర్ 69 లో జ్ఞానులైన, అజ్ఞానులైన, భక్తులైన అందరూ బ్రహ్మవంశీలే, మీ వెనక వచ్చే సోదరులు అని చెప్పారు. సో అందరికీ తండ్రి అయిన ఒక్క బ్రహ్మకుమారిలకే కాదు. సో కాబట్టి జనం అంటే బ్రాహ్మణ పరివారం లేదా లౌకిక పరివారం. లౌకిక సంబంధంలోకి వచ్చే ఆత్మలు లేదా అలౌకిక సంబంధంలోకి వచ్చే ఆత్మలు. జనం ద్వారా భాగ్యవంతులైన వారి మొదటి గుర్తు, జనం ద్వారా సదా స్నేహం మరియు సహయోగం ప్రాప్తిస్తూ ఉంటది. సో ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎవరైనా గాని మాకే సహయోగం రావట్లేదు, మాకెవ్వరు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవరు వచ్చి సపోర్ట్ ఇస్తారు అని ఇవన్నీ మాట్లాడుతున్నారంటే జనం ద్వారా భాగ్యం లేనట్టే. లేదా ఒకవేళ జనం ద్వారా మీకు భాగ్యం వచ్చినా మీరు వర్తమానంలో దాన్ని ఏమన్నా తిరస్కరించే అవకాశాలు ఉంటే మాత్రము మీ పుణ్యం సమాప్తి అవుతుంది. కర్మ ఫిలాసఫీ చెప్పినప్పుడు చాలా సార్లు చెప్పాను. చాలా మందికి ప్లేట్లో తిండి వస్తుంది, కానీ ఆ సమయానికి దాన్ని నచ్చలేదు, ఇది లేదు, అది లేదని చెప్పేసి మూడ్ ఆఫ్ చేసేసుకుని పుణ్యాన్ని సమాప్తి చేసేసుకుంటాం. కుటుంబ సభ్యులు సంపాదించి పెట్టి బాగా చూసుకున్న కుటుంబ సభ్యుల పట్ల వ్యతిరేకతలు పెంచుకుని ఆ పుణ్యాన్ని సమాప్తి చేసేసుకుంటారు. ఆ తర్వాత ఎవరో మాలాంటి వాళ్ళు వచ్చి ఎంతో మంది సహయోగం ఇవ్వడానికి వస్తే వాళ్ళని లోకువ చేసేస్తారు. సో ఇలా ఎవరైతే సహాయం చేయనీకి వస్తారో వాళ్ళనే లోకువ చేసేసి, వాళ్ళనే తిరస్కరించేసి చేసినప్పుడు ఏమవుతుంది?
వీళ్ళు చేసుకున్న పుణ్యానికి జనం ద్వారా భాగ్యం వస్తోంది. కానీ వర్తమానంలో తీసేస్తున్నారు దాన్ని. వర్తమానంలో సమాప్తి చేసేసుకుంటున్నారు. సో దాని ద్వారా ఏమైపోతుందంటే ఈరోజు చాలా మంది ఒంటరైపోయారు. కింద పడ్డా చూసేవాళ్ళు దిక్కులేరు అన్నట్టు ఆ హోమ్ ఫార్ ఏజ్‌లు అవి ఇవి అన్ని పుట్టుకొచ్చేసాయి. చిన్న పిల్లలకి అనాథాశ్రమాలు, పెద్దవాళ్ళకి అనాథ శరణాలయాలు. సో ఎందుకు ఇవన్నీ పుట్టుకొచ్చాయి? అనాథాశ్రమాలు ఎందుకొచ్చాయి? వీళ్ళు పూర్వజన్మల్లో జనానికి వచ్చిన ఆత్మలకు గౌరవం ఇవ్వలేదు. ఆ జనం ద్వారా భాగ్యం లేదు కాబట్టి ఆ కుటుంబం అన్నది లేకుండా పోయింది. తర్వాత ఈ వృద్ధులకు ఎందుకు కుటుంబం ఉన్న ఈరోజు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయారు అనంటే, కుటుంబం పట్ల ఏదైతే ఆ గౌరవం అన్నది ఉండాలో అది లేకుండా ఎప్పుడు కెలుక్కుంటూ కూర్చుంటారు. అది లేదు, ఇది లేదు, ఇలా చేయలే, అలా చేయలే. నా మాటకు విలువ లేదు. నన్ను ఇంత మాట అన్నారు, అంత మాట అన్నారు. విసిగెత్తిపోతున్నారు జనాలు. సో అప్పుడు ఏమైతుంది? పిల్లల్ని తప్పు అంటున్నారు. కానీ యాక్చువల్‌గా వీళ్ళు పుణ్యాన్ని ఖర్చు చేసేసుకున్నారు. మన ప్రతిది మన కర్మ ద్వారే జరుగుతుంది తప్పితే ఎవరో వచ్చి ఏదో చెయ్యరు. ఆ కర్మ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల పిల్లలు అలా చేస్తున్నారని అంటున్నారే గాని తల్లిదండ్రుల పుణ్యం ఖర్చయిపోయిందట. ఆ పుణ్యం ఖర్చయిపోవడం వల్ల ఆ కుటుంబం అన్నది ఏదైతే జనం ద్వారా భాగ్యం ఈరోజు మనకంటూ ఒక కుటుంబం ఉండడం అనేది మన అదృష్టం. ఆ అదృష్టాన్ని కాలరాసుకున్నారు. ఏమంటే మేము వెళ్ళిపోతాం, వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, మేము ఉండము, చెయ్యము అని చెప్పి కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతుంటే మళ్ళీ పిల్లలు పట్టుకొచ్చి కూర్చోబెడుతుంటారు. సో ఎందుకు అయ్యో అట్లా వెళ్ళిపోతే పరువు పోతుందేమో అని ఆ వీక్ పాయింట్ పట్టేస్తున్నారు పెద్దలు. ఏమంటే పరువు కోసం వీళ్ళు ఎలాగో పట్టుకొస్తారని చెప్పి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కథ. కొన్ని చోట్ల వెళ్ళి చేసేస్తున్నాయి. ఎందుకు? తల్లిదండ్రులు పుణ్యాన్ని ఖర్చు చేసేసుకుంటుంది. ఆ పుణ్యం ఖర్చు అయిపోయినప్పుడు ఏమైతది? ఆటోమేటిక్ గా కింద పడిపోయి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. సో మన ఫోకస్ అంతా మన పుణ్యం మీద ఉందా? మన జీవితంలోకి జనం వస్తే గౌరవం ఇస్తున్నామా? దీని మీద ఉండాలి. సో గౌరవం కూడా ఎంత ఇవ్వాలంటే ఇంకా బ్రహ్మబాబాని చూడాలి. సో బ్రహ్మబాబా ఏం చేశారు అందరికి మన కల్పవృక్ష జ్ఞానం 2వ భాగం. ఏ వయసు వాళ్ళైనా గాని అందరికి గౌరవం ఇస్తూ పోయాడు. ఏ రేంజ్ లో గౌరవం ఇచ్చాడంటే ఇప్పుడు ఈ బ్రహ్మకుమారులను తీసుకొని చూస్తే ఆయన అలా శరీరం మొదలుగానే ఇలా సమాధి కట్టేశారు. అంటే పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాడు. అంటే ఆయన చెప్పిందంతా వేస్ట్ పోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళు దాసీలు అవుతారన్న విషయం కూడా ఆయనకు తెలుసు. వాళ్ళు దాసీలు అవుతారన్న విషయం తెలిసి కూడా ఆయన సమానంగా వాళ్ళని కూర్చోబెట్టి ఏ మేరే ఠాకూరే అన్నట్టు ఉంటది ఒక చోట. ఏ మేరే ఠాకూరే అంటే సింధీ భాష వీళ్ళు దేవతలు. అంటే ఆ రకంగా దాసి ఆత్మలైనా కానీ గౌరవం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆయన వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేశాడు. అంటే ఒక దాసి ఆత్మకు అంత గౌరవం ఇవ్వడం అంటే ఇంకా ఏ రేంజ్ లో ఇచ్చాడో చూసుకోండి. వాళ్ళకి చదువు చెప్పాడు. వాళ్ళకి ఉన్నతి కోసం పూర్తిగా వాళ్ళని టాప్ ర్యాంకర్లు అంటే రాజ్య పదవుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎంతో శ్రద్ధ తీసుకుని ఇచ్చేశారు. సాధారణంగా మేము చూసాం కదా, ఎవరినైనా చదివిద్దాము, వీళ్ళ జీవితంలో మార్పు తీసుకొద్దాము, వీళ్ళు ఇలా పని వాళ్ళలాగా దాసీలుగా ఉండొద్దని చెప్పి ఎన్నో నేను కూడా చేసి చూసాను కదా. మేము అలాగే ఉండిపోతాం. మేము చదవము అన్నాం. మేము అలాగే పని వాళ్ళగా ఉండిపోతాం. బాబా భాషలో దాసీలు అలాగే ఉంటాం, అలాగే బతుకుతాం, అలాగే పోతాం. కావాలంటే మీరు సంపాదించి మాకు తెచ్చిపెట్టండి. ఈ రోజు బయట సొసైటీలో చూడండి, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ వీళ్ళంతా ఏంటంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు బాగా గ్రాండ్ గా చేస్తారు. ఆ గ్రాండ్ గా చేసినప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఈ దాసి అలగా జనం డైలాగులు వినాలి. ఎందుకంత వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు? మాకు ఇవ్వచ్చు కదా. ఎన్నెన్ని ఐటమ్స్ పెడతారు, అన్ని వేస్ట్ పోతున్నాయి. వాళ్ళు ఎందుకు అంత వేస్ట్ చేసుకోవాలి? తెచ్చి మాలాంటి వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా. అంటే ఈ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్స్ వీళ్ళంతా రాత్రనక పగలనక కష్టపడితే వీళ్ళు సోమరులాగా నిద్రలు పోయి లేచి వాట్సాప్ లాగా, యూట్యూబ్ లాగా వీడియోలన్నీ చూసి మాకు తెచ్చి ఇవ్వచ్చుగా, మాకు తెచ్చి ఇవ్వచ్చుగా. ఎందుకంత వేస్టేజ్? అంటే ఎవరో కష్టపడితే మేము కూర్చొని తింటాం. అంతేగాని మేము చదువుకోము. మా జీవితాన్ని మేము భాగ్యాన్ని మేము రచించుకోము. సంగమంలో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే 84 జన్మలు ఏం రచించుకుంటారు? సో ఈ రకంగా డబ్బున్న వాడిని చూసి వాడు సంపాదించి వాడు కష్టపడి నాకు తెచ్చి ఇవ్వాలి అనుకున్న ఈ అలగా జనం అంతా లేబర్ క్లాస్. ఎందుకంటే మేము కష్టపడం అంటున్నాడు. ఎవరో అంటే ఆ డబ్బున్న వాళ్ళు ఆ రకంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ పెళ్ళాం పిల్లలకు పెట్టుకుంటున్నారు. పెట్టుకోని అని తప్పేముంది? సో వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇంత ఖర్చా? అంత అవసరమా? అని ఈళ్ళు కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అరే వాళ్ళ డబ్బు వాళ్ళు వాడుకున్నారు కదా, వీళ్ళదేం దోచుకొని చేయలేదు కదా.
ఈ రోజు మేమే బ్యాంక్ లో కూర్చొని ఎంతో మందిని చూసాం. ఎంతో మంది పగలనక రాత్రనక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ పెట్టేసి ఆ ఫ్యాక్టరీలను ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించి, అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళు ఎన్ని రకాలుగా శ్రమ పడ్డామో చాలా మందిని చూసాను బ్యాంక్ లో. సో ఆ రకంగా వాళ్ళు ఒక పెద్ద పెద్ద అంటే ఫ్యాక్టరీస్ ఒక్కోసారి నడవక స్లో డౌన్ అయినా కానీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేయించి మళ్ళీ అప్పులు చేసి ఎంతెంత కష్టపడతారో కళ్ళతో వాళ్ళని చూశాను. ఈ రకంగా ఈ సోమరి బ్యాచ్ ని కూడా చూశాను. వాళ్ళు సంపాదించాలంటే ఇలా తెచ్చి పెట్టాలన్నట్టు. మాలాంటి వాళ్ళకి ఇస్తే బెటర్ కదా, ఎందుకు అంత వేస్టేజ్? సో ఈ రకంగా మేం లేకపోతే వాళ్ళేం చేస్తారు అని ఇదొకటి. ఆ ఫ్యాక్టరీస్ లో ఇవన్నీ చూస్తాం కదా, మేము లేకపోతే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సో సంఘటనగా ఫామ్ అన్రియలిస్టిక్ డిమాండ్స్. సో ఆ రకంగా డబ్బున్న వాడిని చూసి ఒక ఏడుపు కాదు ఇక్కడ, ఇంకా భాష కూడా మారిపోతుంటే చాలా మంది వాడికి బాగా బలిసింది. అంటే అక్కడ ఏం చేస్తున్నాము, ఆ డబ్బున్న వాళ్ళని చూసి మనకది నచ్చటం లేదు. సో ఆత్మకి ఏం చెప్పాము, వాళ్ళు పడ్డ కష్టము, వాళ్ళ సఫలత, ఇవి ఏవి మాకు నచ్చట్లేదని చెప్పినాం. అందుకే ఏడ్చేవాడికి ఏడ్చినట్టు అయిపోతుంది. అందుకే డబ్బున్నవాడు ఎప్పటికీ డబ్బున్నవాడే అయిపోతున్నాడు. డబ్బు లేనివాడు ఎప్పటికీ లేకుండానే పోతున్నాడు. ఎందుకంటే వీడు ఏడుపంతా వాడిని చూసే. డబ్బు సంపాదించే వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉందంటే డబ్బు సంపాదించి నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఈ ఏడుపులు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాడికంటూ ఒక ఫోకస్ ఉంది, ఒక గోల్ అంటూ ఉంది. ఒకరిని అడగడం ఎందుకు, ఎవరో తెచ్చి మాకు పెట్టడం ఎందుకు, మాది మేము సంపాదించుకుంటామని సంపాదించుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు పెడుతున్నారు, పెళ్లిళ్ళు చేసి ఎంజాయ్ చేసుకుని లైఫ్ ఉన్నదే ఎంజాయ్ చేయడానికి. ఇంకా పెళ్లిళ్ళప్పుడు కూడా అసలు ఏమీ లేకుండా ఇంకొచ్చి మీ పచ్చడన్నం తినిపోతారు ఎవరైనా? ఖచ్చితంగా పెళ్ళి అన్నది ఇట్స్ స్పెషల్ అకేషన్. ఒక ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీస్ కలుస్తున్నాయి. ఆ కలిసినప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మళ్ళీ ఆ వంశం ముందుకెళ్తుంది. ఇట్స్ హ్యాపీ అకేషన్, గ్రాండ్ అకేషన్. సో స్పెషల్ అకేషన్ లో రిలేటివ్స్ ని పిలుస్తారు, స్పెషల్ ఐటమ్స్ చేస్తారు. స్పెషల్ అకేషన్ కాబట్టి స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఈ లేబర్ క్లాస్ అంతా ఏడుపు. అలా ఏడ్చే వాళ్ళకి చాలా మంది చెప్పాను, చదువుకుని మీరు కూడా అలాగే సంపాదించుకోవచ్చు కదా. ఇంకా మళ్ళీ ఆన్సర్స్ ఉండవు. మేము ఇలాగే ఉంటాము, వాళ్ళు మాకు తెచ్చివ్వాలి, 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 లేదా తింటాము, పడుకుంటాం అంతే. మరి చదువుకోరా అంటే మేము చదువుకోము. సో ఇప్పుడు కనీసం బాబా చెప్పిన చదవండి అని అంటే అది లేదు. ఎంతో మందిని చూశాను, రండి నేను బాబా మురళి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కూడా మేము చదువుకోము, మేము సేవకెళ్ళాలి, సేవకెళ్ళాలి, సేవకెళ్ళాలి. ఏ సేవకెళ్తారు అని అంటే అక్కయ్య ఆస్తులు పోగేయడానికి, అక్కయ్యకు జంతికలు, అరిసెలు, అక్క ఫేవరెట్ ఐటమ్స్ వండి పెట్టడానికి వెళ్తాం. సో వీళ్ళంతా ఏంటంటే చదువుని తీసి పక్కన పెట్టేశారు. ఏమంటే బాబా చెప్పాడంటే సేవలు చేసుకోమని చెప్పాడంట. మరి నేనన్నా మరి ఆ బాబా చదువుకోమని చెప్పలేదా అని అంటే మేము రోజు మురళి వినేస్తున్నాం. సో ఎటువంటి భాగ్యం తయారవుతుందంటే చదువు లేకపోతే ఎగ్జాములు పాస్ అవ్వం కాబట్టి మురళి చదివినంత మాత్రాన శ్రేష్ఠ జన్మలు రావు. పరీక్షలు పాస్ అయి మార్కులు జమ అనే ర్యాంకింగ్ వేసినప్పుడు వస్తాయి. సో ఈ రోజు రెస్పెక్ట్ విషయానికి వచ్చేసరికి కూడా ఏంటంటే పూర్తిగా బ్రహ్మబాబాని చూసి ఇంచుమించు సమానత్వం. ఎందుకంటే ఇది అల్పకాలికమైన యుగం ఇది. ఈ యుగంలో ఎటువంటి ఆత్మ అయినా కానీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకనంటే మన ఆత్మల రికార్డింగ్ నడుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, రికార్డింగ్ మన ఆత్మలో నడుస్తుంది కాబట్టి ఏ ఆత్మ పట్లైనా గౌరవమే రికార్డ్ చేస్తే ఆ గౌరవం అంతా పదమాపదం తిరిగి వస్తుంది. అందుకే భక్తిలో ఇంకా హోరెత్తిపోతుంది. ఇప్పటికీ పబ్లిక్ అంతా లైన్ లో నిలబడి ఉన్నారు. ఎందుకు ఈ రకంగా దాసీ జనానికి కూడా ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలియదా వీళ్ళంతా దాసీ జనం అని చెప్పి, వీళ్ళు ఏది చెప్పినా వినరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన అటుపోగానే ఇటు మొత్తం అంతా దర్గాలు కట్టుకుంటూ నమాజులు చేసుకుంటూ శివబాబాని బల్బు చేసేసి అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఇక పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. సో శివబాబాకి ఈ విషయం తెలియదా, బ్రహ్మబాబాకి ఈ విషయం తెలియదా? తెలుసు, కానీ గౌరవం ఇచ్చారు. సో ఈ విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా ఉండాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళని ఫాలో అయిపోతున్నారు. సో కొన్ని విషయాలు మనకు తప్పేంటో తెలిసినప్పుడు అది చేయకుండా ఉంటాం. అది తప్పన్న విషయమే మనకు తెలియకపోతే అది రైట్ ఏమో అనుకొని ఫాలో అయిపోతున్నారు. అందుకే చాలా మంది దాదీలను ఫాలో అయిపోయారు. వాళ్ళలాగా అరుపులు కేకలు వేసేయడము, వాళ్ళు వద్దన్నారని చెప్పేసి
అవ్యక్త మూల్యం చదవకపోవడం ఇదైనా మౌంట్ ఆబు నుంచి వచ్చిందే కదా! ఇదేమి బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదు కదా! సో, కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు బాబా చెప్పిన ఈ భాగ్యం మనకు రావాలి అనంటే, కరెక్ట్ జ్ఞానం ఏదా అనేది పుస్తకాలు తెరుచుకుని మన కళ్ళతో మనం చూసుకొని తెలుసుకోవాలి. నేను చెప్పేది కూడా నమ్మకండి. అందుకే చెప్తున్నాను. పుస్తకాలు పెట్టుకొని చూడండి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మనాథాన్ని బాబాకి కనెక్ట్ అవ్వండి. మీకే ఇండికేషన్ వస్తది. మీ బుద్ధికే ఈ మురళి యొక్క అర్థం మీకు తెలిసిపోతుంది. మీ బుద్ధికే టచ్ అవుతది. ఈ శాంతి, ప్రేమ అనే ఖజానాలు ఎలాగైతే మీ ఆత్మలో ఉన్నాయి, జ్ఞానం కూడా మీ ఆత్మలో ఉంది. వ్యర్థం తీసేస్తే మీకే అర్థమైపోతది. పుస్తకాలన్నీ తీసుకుని చదివేసుకోవడం కాదు. మీకు చెప్పాలి కాబట్టి మేమంతా తీసి చదువుతున్నాం గానీ, యాక్చువల్‌గా ఆత్మ కనెక్ట్ అయినప్పుడు ఏ రకంగా అయితే సంతోషం అనుభవంలోకి వస్తదో, జ్ఞానం కూడా అలాగే అనుభవంలోకి వస్తది. అందుకే చెప్పాను నేను. ఏ శాస్త్రాలు గాని, ఏ వేదాలు గాని ఏమీ చదవలేదు. ఇంత జ్ఞానం ఎలా చెప్పగలుగుతున్నామంటే అది ఆత్మ స్వధర్మం అది. మీకైనా ఆత్మ స్వధర్మమే. కానీ వ్యర్థం తీశారు. తీసేస్తే వచ్చేస్తది. అర్థమవుతది. ఆ తర్వాత నిన్న కూడా రెఫరెన్స్ ఇచ్చాను. నిరాకారి స్థితిలో ఉంటే సేవా ఫలాన్ని ఇస్తా అన్నాడు. సో మీరు గనక ఆత్మ అన్న స్థితిలో ఉంటే బాబానే సేవలు అలాట్ చేస్తాడు. మళ్ళీ మనం కూర్చుని వాళ్ళు చేసినట్టు బాబా సంయోగం లేకుండా ఊరికే జనాన్ని, ధనాన్ని పోగేసే సేవలు చెయ్యొద్దు. అందరి యొక్క నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయాలి. నిస్సహాయులకు సహాయం చేయాలి. నిర్బలులను బలాన్ని ఇవ్వాలి. ఆ టైపు సేవలు చేయాలి. అంతేగాని జనాన్ని, ధనాన్ని పోగేయడం కాదు. ప్లస్ మేము ఇలా చేసాము, 12 జ్యోతిర్లింగాలు పెట్టాము, అందరికి 7 డే కోర్స్ ఇచ్చి బయటికి పంపించామని చీమ వేగం అంత సర్వీసులు చేసుకుంటూ కూర్చోద్దు. సో అందుకే నెక్స్ట్ బాబా ఏమంటున్నాడంటే సంబంధాల విషయానికి వచ్చేసరికి జనం ద్వారా భాగ్యవంతులైన వారి మొదటి గుర్తు జనం ద్వారా సదా స్నేహం మరియు సంయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఆ సంయోగం అని వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇంకా రాలేదు అని అంటే రాదని అనుకోవద్దు. మెట్లు దిగుతూ వచ్చాము, అందరం జీరో అయిపోయాము, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత అన్నది వస్తుంటది. స్లోగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే చెప్పాను నేను మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 7 డే కోర్స్ ఇవ్వడం మీద ఒక్కరు కూడా రాలేదు. అయినా స్లోగా ఎందుకు జీరో అయిపోయినాం ఒక చోట. ఆ జీరో అయిపోయిన చోట ఏమైపోతుంది అక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు నాకు సేవలు రాలేదు. రాకపోతే వెళ్ళి బాబాని అడిగాను సేవలు కావాలని చెప్తే అప్పుడు ఆయన ఇస్తూ పోయాడు. సో నిరాకారి స్థితిలో ఉండి పిల్లలు సేవలు చేస్తామని అడిగితే బాబా ఇవ్వకుండా ఉంటాడు. ఖచ్చితంగా ఇస్తాడు. సో నేను సేవా ఫలాన్ని ఇస్తా అంటున్నాడు. సో సేవ చేసే అవకాశాన్ని, సేవా ఫలం అంటే ఏంటి? ఈ రోజు చేసుకున్న పుణ్యానికి యజ్ఞంలో సంయోగం ఇచ్చే ఆ సేవా ఫలాన్ని ఇచ్చాడు. ఆ సేవా ఫలాన్ని ఆస్వాదిస్తే ఏమవుతుంది? వ్యర్థం అన్నది పోయి అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. సో ఆ రకంగా మీరు కొత్తగా సేవలు చేయనీకి వెళ్ళినప్పుడు ఎవరైనా సంయోగం ఇవ్వకపోతే అందులో బాధపడాల్సింది ఏం లేదు. అడుగు ముందుకు వేసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక చోట మనము ఆ మెట్లెక్కుతూ ఆ బిల్డప్ మన ఖాతా మళ్ళీ అవుతూ ఉన్నప్పుడు ఏమైందంటే స్వతహాగా వచ్చేస్తూ ఉంటది మనకి. సో కాబట్టి జనం ద్వారా భాగ్యవంతులైన వారి మొదటి గుర్తు జనం ద్వారా సదా స్నేహం మరియు సంయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది. తక్కువలో తక్కువ 95% ఆత్మల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం తప్పకుండా అవుతుంది అంటున్నాడు. సో 5% వ్యతిరేకత ఉంది కదా అని చెప్పి ఎవరి నుంచైనా వ్యతిరేకత వస్తే బాబానే చెప్పిండు 95% కదా అని అందరినీ తీసుకెళ్లి 5% లేకండి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని టఫ్ ఖాతాలు ఉన్నాయని చెప్పినప్పుడు దీన్ని వ్యతిరేకంగా తీసుకోకండి. ఎందుకంటే బాబా ఏదైనా చెప్పిండంటే వెంటనే వ్యతిరేకంగా తీసేసుకుంటారు అందరూ. సో మన జీవితంలో 10 మంది ఉండి 10 మంది మనకు వ్యతిరేకంగా ఉంటే అది 5% ఎట్లా వేస్తాం? 100% వేసుకోవాలి. 100% ఎందుకంటే చాలా మంది మా ఫ్యామిలీలో అందరూ వ్యతిరేకం అంటారు. అంటే 100% వ్యతిరేకత ఉన్నట్టే కదా! ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యతిరేకము? మన అజ్ఞానం వల్ల వచ్చింది. మన బాబా జ్ఞానాన్ని ఫాలో అవ్వకుండా దేహదారుల జ్ఞానాన్ని, దేహం యొక్క జ్ఞానాన్ని ఫాలో అయ్యంటే 100% వ్యతిరేకత వచ్చేసింది. మన సొంతగా క్రియేట్ చేసుకునేది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే తక్కువలో తక్కువ 95% ఆత్మల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం తప్పకుండా అవుతుంది. సో ఇప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 95% అన్నా మీకు కోఆపరేట్ చేస్తున్నారు అనంటే మీకు జనం ద్వారా భాగ్యం వచ్చినట్టే. సో మీకు కోఆపరేట్ చేసే వాళ్ళు ఎవ్వరు రావట్లేదు. ఒకవేళ కోఆపరేట్ చేయడానికి వచ్చినా మీరు గనక దాన్ని తలదన్నుకున్నారు అనంటే సంగమంలో ఆ భాగ్యం పోయిందంటే కల్పమంతా కూడా రాదని అర్థం. సో కాబట్టి తక్కువలో తక్కువ 90% ఆత్మల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం తప్పక అవుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను. 5% ఆత్మల ద్వారా కర్మల ఖాతా పూర్తి అవుతుంది.
అందువలన వారి ద్వారా ఒక్కొక్కసారి స్నేహం లభిస్తుంది, ఒక్కొక్కసారి పరీక్ష జరుగుతుంది. కానీ 5% కంటే మించకూడదు. ఇటువంటి ఆత్మల ద్వారా కూడా నెమ్మది నెమ్మదిగా శుభ భావన, శుభకామన ద్వారా ఖాతాను పూర్తి చేసుకుంటూ ఉండండి. ఖాతా పూర్తి అయిపోతే ఖాతా పుస్తకం కూడా పూర్తయిపోతుంది. సో ఖాతా పుస్తకం అంటే యాక్చువల్ గా హిందీ గనక చదివితే హిసాబ్ కితాబ్ అని ఉంటది. సో హిసాబ్ అంటే మన పాపపు ఖాతా గనక తీరిపోతే పాపపు ఖాతా యొక్క పుస్తకం కూడా మూసుకుపోతుంది. అంటే పాపపు ఖాతా యొక్క పుస్తకం సమాప్తి అయిపోతుంది. అందుకే ఇక్కడ బాబా ఖాతా పుస్తకం కూడా పూర్తయిపోతుంది. సో ఇప్పుడు మనం పాపపు ఖాతా యొక్క పుస్తకాన్ని ఏం చేసామంటే ఎప్పుడు తెరిచే పెట్టుకొని ఉన్నాం. పాతది సెటిల్ చేయడము, కొత్తది ఓపెన్ చేయడం. ఎవరైనా ఏదన్నా అన్నారు అని అంటే నన్నెందుకు ఇంత మాట అన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇలా అంటారు అని చెప్తే పాతది సెటిల్ అయిపోతుంది, కొత్తది ఓపెన్ అయిపోతుంది. అంటే ఏంటి? పాపపు ఖాతా పుస్తకం ఎప్పుడు తెరిచే ఉంటుంది. సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారు? ఖాతా పూర్తయిపోతుంది. ఎట్లా? శుభభావన, శుభకామన ద్వారా ఖాతా పూర్తి చేసుకుంటూ ఉండండి. ఖాతా పూర్తి అయిపోతే ఖాతా పుస్తకం కూడా పూర్తయిపోతుంది. హిసాబ్ కితాబ్, హిసాబ్ చుట్టూ హోగైతే కితాబ్ బి ఖతం హో జాయేగా అంటాడు. సో అంటే మీ పాపపు ఖాతా యొక్క పుస్తకం ఇంకా ఇప్పుడు సంగమంలో సమాప్తి అయిపోవాలి. ఇంకా మళ్ళీ కొత్త పాపపు ఖాతాని జమ చెయ్యొద్దు. ఇంకా పుస్తకం ఓపెన్ చేసుకొని కూర్చోద్దు. ఏ పుస్తకము? పాపపు ఖాతా యొక్క పుస్తకం మూసేయాలి ఇంకా పుస్తకాన్ని అంటున్నాడు. ఇంక ఇప్పుడు ఏ పుస్తకం ఓపెన్ చేసుకొని కూర్చోవాలి? పుణ్యం ఖాతా ఒక పుస్తకం. ఇంకా రోజు పుణ్యం ఖాతా ఒక పుస్తకంలో జమ అవుతూ పోవాలి. మీకు అర్థమవుతోందా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఈ పాయింట్ అందరికీ అర్థం కావాలి. ఎవరికైనా అర్థం కాకపోతే లేదు అని చెప్పి మెసేజ్ పెట్టండి. నేను ఒకసారి మీతో మాట్లాడతాను. ఎక్కడ మీకు క్లారిటీ రావట్లేదని. ఎందుకంటే అందరూ పాతది సెటిల్ చేసి కొత్తది ఓపెన్ చేసేసుకుంటారు పాపపు కథ. సో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం కాలేదు అని మెసేజ్ పెట్టండి. నేను ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడతాను ఇప్పుడు. సరే, అందరికి అర్థమైతే సంతోషించే విషయమే. సో కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి అందరికీ పాపపు ఖాతా యొక్క పుస్తకం ఇంకా క్లోజ్ అయిపోవాలి. ఇంకా మీ దగ్గర ఒకే పుస్తకం ఉండాలి. ఆ పుస్తకం మీద ఏమని ఉండాలి? పుణ్యం ఖాతా అని ఉండాలి. సో ఇంకా ప్రతి నిమిషం పుణ్యం ఖాతా, రోజు పుణ్యం ఖాతా కాదు, ప్రతి నిమిషం పుణ్యం ఖాతా. సో సంకల్పాలు ఏం చేయాలో నేర్పించాం మీకు. వాచా సేవ ఎలా చేయాలో నేర్పించాము. కర్మనా సేవ, మీ స్వరూపం ద్వారా సేవ అది ఎలా చెయ్యాలో కూడా మురళి చూపించాము. ఎక్కడెక్కడ చెయ్యొచ్చో చెప్పాము. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలా చెయ్యాలో చెప్పాము, చెప్తున్నాము, చెప్తూనే ఉంటాము, నేర్పిస్తూనే ఉంటాము. సో ఇన్ని సేవా అవకాశాలు వచ్చాయి మీకు, సేవా ఫలాన్ని. ఆ ఫలాన్ని మరి ఆస్వాదిస్తారు, తీసి పడేస్తారు. ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. సో కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా పాపపు ఖాతా పుస్తకాన్ని మూసేసి ఇంకా మీ దగ్గర ఒకటే పుస్తకం ఉంటది, అది పుణ్యం ఖాతా. సో ప్రతి నిమిషం అందులో పుణ్యం ఖాతా జమ అయిపోవాలి. సో ప్రతిసారి చెక్ చేసుకోవాలి, పుణ్యం జమ చేసుకున్నామా, పాపాన్ని జమ చేసుకున్నామా. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటికీ పాపపు ఖాతా ముందుకి వస్తే ఆ పాపపు ఖాతాని ఆధారంగా తీసుకుని పుణ్యం ఖాతా జమ చేస్తారు. సో ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే వరదానం ఇచ్చి పాతది సెటిల్ చేసి వర్తమానంలో వరదానం ఇస్తే పుణ్యం ఖాతా జమ అయిపోతుంది. వర్తమానంలో ఎవరైనా మీరు చేసే సేవలకు విఘ్నాలు వేస్తే నేను విశ్వ కళ్యాణకారిని అని చెప్పి ఆ సంకల్పం ద్వారా విఘ్నాన్ని వినాశనం చేసి విఘ్న వినాశక స్థితిని ధారణ చేసి సేవలకు ముందుకెళ్లి పుణ్యం జమ చేసేసుకుంటారు. కుటుంబ సభ్యులు పరీక్షలు పెడితే బాబా అన్నట్టు 5% ఆ రకంగా పరీక్షలు పెడితే ఆ పరీక్షలకు మార్కులు జమ అవుతాయి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మరి పాస్ అవ్వాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఏ సంబంధము శాశ్వతం కాదు. సో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే వెంటనే రికవర్ అవ్వండి, వెంటనే పరిశీలన చేసుకోండి. ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు బాధపడుతున్నామో అని గనక మీరు పరిశీలించుకుంటే ఖచ్చితంగా అందులో మన తప్పే ఉంటది, మన వ్యర్థమే ఉంటది. సో దాన్ని సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకున్నామంటే ఇంకా ఏ సంబంధాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత ఫాస్ట్ గా మీరు రికవర్ అవుతారా అన్నదే పాయింట్. సో కాబట్టి ఇక్కడ కనుక జనం ద్వారా భాగ్యవాన్ ఆత్మకి గుర్తు, జనం ద్వారా మిగిలిపోయిన లెక్కల ఖాతాను సహజంగా పూర్తి చేసుకోవటం మరియు 95% ఆత్మల ద్వారా సదా స్నేహం మరియు సంయోగాన్ని అనుభవం చేసుకోవటం.
జనం ద్వారా భాగ్యం పొందే ఆత్మ జనుల సంబంధ సంపర్కాలకి వస్తూ సదా ప్రసన్నంగా ఉంటుంది. సో ఈ రోజు మనం జనంలోకి రావడానికి ఇష్టపడుతున్నామా? లేదా జనాన్ని చూసి భయపడుతున్నామా? సో దీన్ని బట్టి కూడా అంచనా వేసేసుకోవచ్చు. మనకి ఇంతకు జనం ద్వారా భాగ్యం లభించిందా లేదా? సో జనం ద్వారా ఒకవేళ మనకి స్నేహము, సంయోగం లభిస్తుంది అంటే పురుషార్థం కరెక్ట్ గా చేస్తున్నామని అర్థం. అలా కాకుండా జనాల్ని చూసి భయపడుకుంటూ, అమ్మో వాళ్ళు ఏమంటారో ఏమో, వాళ్ళు ఏం చేస్తారోమో, ఏం ప్రశ్నలు అడుగుతారో, ఏం సమాధానాలు చెప్పాలో, మనం ఒకటి చెప్తే ఒకటి చేస్తా. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి సంబంధాల్లో. లేకుండా అయితే ఉండవు. ఎందుకంటే ఆత్మలు ఇంకా బలహీనంగా ఉన్నారు. ఇంకా అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి సమస్యలొస్తాయి. కానీ మనం భయపడొద్దు. అలా చెప్తే మనం ఏదైనా చెప్తే వాళ్ళేమనుకుంటారో ఏమో అని చెప్పి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి అర్థం చేసుకోనికే సరిపోతుంది. ఎక్కడైనా గీత గీయాల్సొస్తే గీసి తీరాల్సిందే. స్నేహంగా ఉండాలి కానీ, స్నేహాన్ని లోకువ చేసే అంత విధంగా బాబా ఎక్కడ చేయమని చెప్పలేదు. ఆ శ్రీమతం కూడా చెప్పాము. ఎందుకంటే ఇక్కడ స్నేహము, సంయోగం జనం ద్వారా భాగ్యం వస్తుంది కదా అని చెప్పి, ఇంక అందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఉండమని కాదు. ఎక్కడ హద్దులు వాళ్ళకి చెప్పాలనో చెప్పాల్సే వస్తది. ఒకవేళ మనం చెప్పడం వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు వెళ్ళిపోతాము అనంటే నచ్చచెప్పి చూడండి. కాళ్ళేం పట్టుకోవాల్సిన అవసరం లేదు. బతిమాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతానంటే సరే అనండి. ఆ స్థానంలో వేరే వాళ్ళొచ్చేస్తారు. సో, బాబా శ్రీమతం ఏంది ఒక సేవాధారి వెళ్ళిపోతే 15 మందొస్తారు. సేవాధారిని చూసి భయపడొద్దు అన్నాడు. ఇంక ఆయన మనకు ధైర్యం చెప్పాడంటే ధైర్యంగా ఉండు. సో, కాబట్టి చెప్పేది చెప్తాము. ఎవరైనా వెళ్ళిపోతాము అనంటే ఆశీర్వాదం ఇచ్చేసి, వరదానం ఇచ్చేసి పంపించేయి. సో, వాళ్ళెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో ఇంకా ఎందుకంటే మనం పరీక్ష పాస్ అయ్యాం కాబట్టి అంతకన్నా ఉన్నత ప్రవర్తన ఉన్న వాళ్ళొస్తారు. మనం వీళ్ళనే పట్టుకొని పాకులాడుతూ పోయామనుకోండి, ఓహో! నేను లేకపోతే వీళ్ళు సేవలు చేసుకోలేరేమో అని చెప్పి ఇంకింత ఓవర్ యాక్షన్ చేసి ఆటాడిచ్చేస్తారు మనల్ని. ఎప్పుడు అవతలోళ్ళని ఆటాడిద్దామా? ఎప్పుడు అవతలోళ్ళని అవలగాళ్ళని చేద్దామా? ఎట్లా వాడుకుందామా? ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. సో, బుద్ధి వాడుకోవాలి మరి. మరీ శుద్ధ పూసల మాదిరి మేము అనుకోలేదండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. నేను మనుషుల్ని గమనించుకోలేను. ఎవరైనా నాతోటి ఇంత ప్రేమగా మాట్లాడితే నేను వెంటనే ఇదైపోతాను. వాళ్ళు మంచోళ్ళేమో అనుకుంటాను. వాళ్ళకి ఇంకా నేను రూ. 100 ఇద్దామని అనిపిస్తుంది నాకని ఈ శుద్ధ పూసల డైలాగులు చెప్పొద్దు. చాలా మందిని వింటున్నాం. కొంచెం ప్రేమగా మాట్లాడితే మేము పడిపోతామండి. నేను అన్నిటికి అందరిని నమ్మేస్తానక్కయ్య అని ఎంతకాలం బతుకుతారు శుద్ధపూసల్లాగా? బుద్ధి వాడమా ఎక్కడ? సో, ఆ బుద్ధి వాడట్లేదన్న విషయాన్ని అంత నీట్‌గా కవర్ చేశారు. మరి నాలాంటిది నమ్ముతుందా జ్ఞానం తెలిసిందని? ఈరోజు నువ్వు కొంతమందిని ఎంకరేజ్ చేసావంటే నీకేదో స్వప్రయోజనం ఉండుంటది. లేనిదెందుకు ఎంకరేజ్ చేస్తావు? బయటికి చెప్పేది ఒకటి చెప్తారు. లోపల ఒకటుంటది. సో, ఆ మాత్రం పరిశీలించలేమా? సో, ఈ రకంగా సంబంధాల విషయానికొచ్చేసరికి ఇప్పటి వరకు ఏదైతే చెప్తూ పోయానో ఆ రకంగా ఉంటేనే జనం ద్వారా భాగ్యము, మన చుట్టూ ఉండే జనము, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, స్నేహము, సంయోగము ఇచ్చే వాళ్ళని పెట్టుకోవాలి. మనం మొద్దు పిల్లల్ని, చిల్లర జనాన్ని, అలగా జనాన్ని వీళ్ళనందరిని పెట్టుకుని, వీళ్ళు నాకేమి చేయట్లేదు, ఏమి చేయట్లేదంటే మీరే మొద్దు పిల్లల్ని పెట్టుకుంటే చదువెలా వస్తది? అలగా జనాన్ని పెట్టుకుంటే రాజకుటుంబాల్లోకి ఎలా ఎళ్తారు? సో, రెస్పెక్ట్ ఇస్తాం. మీకు సబ్జెక్ట్ అర్థం కావాలని నేను భాషను మార్చాను. చదువుకోని వాళ్ళు ఈరోజు బ్రాహ్మణ పరివారం అని చెప్పి భాషని ఉన్నతంగా పెట్టుకున్నాం గానీ, చదువుకోకపోతే మొద్దు పిల్లలే కదా! సో, ఆ చుట్టూ ఆ మొద్దు పిల్లలనేసుకొని కూర్చుని వాళ్ళని చూసి మేమంతా బాగున్నాం అనుకుంటే ఎంతోమంది ముందుకెళ్ళిపోతున్నారు. లేదా సేవలు అనుకుంటే పొద్దంతా కూర్చుని అక్క ఆస్తులు పోగేసి, అక్క చేసి లేబర్ జన్ పని చేస్తుంటే మేమంతా సేవలు చేసుకుంటున్నాం. సో, ఇలా మొద్దు పిల్లల్ని, అలగా జనాలనంతా పక్కనేసుకొని కూర్చుంటే ఎప్పుడంట ముందుకు పోయేది? సో, ఎప్పుడైనా ఇన్నర్ సర్కిల్‌లో ఎవరిని పెట్టుకోవాలి? చదువుకున్న వాళ్ళని పెట్టుకోవాలి. ఆ చదువుకున్న వాళ్ళ ఇదే వేరుంటుంది. ఆ చదువుకోని వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదంటే మొండితనం అన్నమాట. ఇంక నేను చెప్పిందే రైటు. ప్రతి దానికి రచ్చ చేసేయడం. ప్రతి దానికి రభస చేసేయడం. ప్రతిది వెళ్లి నలుగురితో చెప్పేసుకోవడం. ఏది చెప్పాలి? ఏది చెప్పకూడదు? ఏమీ లేదు. నోటికెంతొస్తే అంత.
ఆ మనుషులకు ఒక విలువ ఉండదు. ఎప్పుడు చూసినా వీళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడము, వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వాళ్ళలాగా ఉండాలన్న ప్రయత్నము. ఏంటో అసలు అంటే ఒక దారి తెన్నులాగా ఉండదు. ఎందుకు పద్ధతులేంటో తెలీదు. చదువుకోలేదు కాబట్టి. సో, అదే చదువుకున్న వాళ్ళున్నారనుకోండి, ఆ ఎడ్యుకేటెడ్ సర్కిల్ అన్న ఇదే వేరుంటది. ఆ తర్వాత సేవలు చేసేటప్పుడు బాబాని ప్రత్యక్షం చేసే సేవ చేయాలి. అలాంటి గ్రూపుల్లో ఉండాలి. అలాంటి వాళ్ళని మన ఇన్నర్ సర్కిల్‌లో పెట్టుకోవాలి. సో, ఆ రకంగా చేసినప్పుడు ఇప్పుడు బాబా చెప్పినట్టు ఈ జనం ద్వారా భాగ్యము. మీకు కల్పమంతా జనం ద్వారా అంటే సంబంధికులు ద్వారా స్నేహము, సంయోగం వస్తది. సో, మీరు ఎటువంటి జనాన్ని పోగేస్తారా? మీ పట్ల శుభభావన ఉండేటట్టు వాళ్ళు భక్తులు అవ్వచ్చు, జ్ఞానులవ్వచ్చు, స్నేహితులవచ్చు, ఎవరొచ్చినా ఎటువంటి జనాన్ని మీ జీవితంలో మీరు రచించుకుంటారా అన్నది ఇప్పుడు మీ తెలివి మీద ఆధారపడి ఉంది. మీరు ఎవరితో సాంగత్యంలో ఉంటారు. ఇప్పుడు మేమే చూస్తుంటాం కొంతమంది చదువుకోవడానికి రండని చెప్తుంటే మొద్దు పిల్లల దగ్గరికెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి? మొద్దు పిల్లల్ని రచించుకుంటున్నారు. సో, మీరే రచించుకున్నారు కాబట్టి అటువంటి ఆత్మలే వస్తారు. మార్చాలనుకుంటే ఇప్పుడు మార్చాలి. సో, అందుకే ఇక్కడ నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, కనుక జనం ద్వారా భాగ్యవాన్ ఆత్మకి గుర్తు, జనం ద్వారా మిగిలిపోయిన లెక్కల ఖాతాను సహజంగా పూర్తి చేసుకోవటం, మరియు 95% ఆత్మల ద్వారా సదా స్నేహం మరియు సహయోగాన్ని అనుభవం చేసుకోవటం. జనం ద్వారా భాగ్యం పొందే ఆత్మ జనుల సంబంధ సంపర్కాలలోకి వస్తూ సదా ప్రసన్నంగా ఉంటుంది. సో, జనంలోకి వచ్చి సంతోషంగా ప్రసన్నంగా ఉంటున్నామా? లేకపోతే మూడ్ ఆఫ్‌లు అవుతున్నాయా? అన్నది ఇంక ఇప్పుడు పరిశీలించుకోవాలి అందరూ. ప్రశ్న చిత్తుగా ఉండరు, ప్రసన్న చిత్తుగా ఉంటారు. సో, సంబంధ సంపర్కాల్లోకి వచ్చి వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయా? వీళ్ళకు పెటాకులయ్యాయా? వీళ్ళు బ బ బ్ర బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నారా? లేదా? వీళ్ళు లావుగున్నారా? సన్నగున్నారా? వీళ్ళ కులం ఏంటి? వీళ్ళ కులం మన కులమేనా? ఇంకేదన్నా కులమా? వీళ్ళకి ఆస్తులెన్నున్నాయి? పిల్లలెక్కడున్నారు? ఈ సొద్దంతా బయటికి తీశారు అనంటే, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ప్రశ్న చిత్తాత్మ. ఎందుకంటే రాజయోగులకు వ్యక్తిగత జీవితాల్లోకి తలదూర్చే శ్రీమతం ఇవ్వలేదు. అంతగా చరిత్ర చూడాలనుకుంటే బ్రహ్మబాబా చరిత్ర చూసి. సో, కాబట్టి సర్కుల్‌లో మీ ఇన్నర్ సర్కుల్‌లో పెట్టుకునేటప్పుడు అలాంటి ప్రశ్నలు దేహానికి ప్రశ్నలు అడిగేవాళ్ళుంటే స్నేహంగానే ఉంటాము. కానీ గీత గీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంక ఆళ్ళు అడుగుతూనే ఉంటారు. అడుగుతున్నంత సేపు వ్యర్థం బయటికొస్తూనే ఉంటది. ఎక్కడ అంటే క్వెషన్ ఏసేసి ఊరుకుంటారు. ఇంక మన జవాబులు ఇస్తుంటే ఆళ్ళు ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అందుకే ఒకసారి పబ్లిక్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు అదే అన్నాడు. ప్రతి బిచ్చగాడికి మేము జవాబివ్వాలా? మేము విన్నా అప్పుడు చాలా వచ్చింది టీవీలో. పరిస్థితి ఎట్లయిపోయిందంటే కూర్చొని క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట వ్యక్తిగత జీవితాల గురించి. సో, చంద్రబాబు నాయుడు అన్నట్టు ఇంకా మనం ప్రతి బిచ్చగాడికి జవాబిస్తూ కూర్చోవాలి. ఎందుకంటే ప్రతి బిచ్చగాడికి సమాచారం కావాలి. ఎందుకంటే ఎంజాయ్ చేసేద్దాము. వీలైతే అడ్వాంటేజ్ తీసుకుందాం. ఆ మాట ఆయన ఎందుకన్నాడు? ప్రతి బిచ్చగాడికి నేను జవాబు ఇవ్వాలంటే ప్రతివాడు క్వెషన్ చేసేవాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అలా చేస్తున్నావు. ఎందుకివ్వాలి సమాధానాలు? సో, అందుకే పరివారంలో గాని, లౌకికం గాని, అలౌకికం గాని సరే ఓకే ఫ్యామిలీ, బంధువులంటే ఇట్స్ ఓకే. అట్లా కాకుండా బ్రాహ్మణ పరివారం ప్రతి వాళ్ళొచ్చి క్వెషన్‌లేస్తామంటే, జీతానికి ఎవరు పెట్టుకోలేదు గదా! మన సమాధానాలు ఇస్తూ కూర్చోడానికి. ఏం అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఏం లేదు కదా! సో, అక్కడ గూడా గీత గీయాల్సొస్తది. ఈ రకమైన ఇది పాటిచ్చినప్పుడే మన సర్కుల్‌లో స్నేహము, సంయోగం ఇచ్చేవాళ్ళుంటారు. అది కాకుండా అంతా అట్లాంటి వాళ్ళు కానప్పుడు అంతమందిని ఎంకరేజ్ చేయడం ఎందుకు? ఇప్పుడు శివబాబానే ఉదాహరణగా తీసుకుంటే అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడా? సేవల విషయానికొచ్చేసరికి కూడా స్పష్టంగా చెప్పాడు. నిరాకారి స్థితిలో ఉంటే నేను సేవా ఫలాన్ని ఇస్తా అన్నాడు. సో, చేసే వాళ్ళకే ఇస్తున్నాడు. చెయ్యని వాళ్ళని వదిలేసాడు. చేసేసి ఏం చెప్పాడు? నేను సంయోగం ఇవ్వనని చెప్పేసాడు. ఆయన ఎంత క్లియర్‌గా చెప్పగలిగినప్పుడు మనం ఎందుకు చెప్పలేము? ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు గదా! ఇదే విషయంలో. అటువంటి సమయంలో భాగ్య విధాత సంయోగం ఇవ్వలేరు అన్నాడు. సో, బాబా ఎంత స్పష్టత ఉందో మనకు సంబంధాల పరంగా అంతే స్పష్టత ఉండాలి. సో, ఎవరిని మన ఇన్నర్ సర్కిల్‌లో పెట్టుకుంటున్నామో, ఎవరిని ఔటర్ సర్కిల్‌లో పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా క్లారిటీ అవసరం. అందరితోటి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాము. అందరితోటి స్నేహంగానే ఉంటాము. కానీ, శివబాబా, బ్రహ్మబాబా లాగా ఎవరి చేత ఏది చేయించాలి, ఎవరితో కలిసుండాలి,
ఆ రకంగా ఉండాల్సిందే తప్పితే అందరిని నెత్తిన పెట్టుకుంటే మాత్రం వెన్నుపోట్లు వేసేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడున్న డ్రామా దీన్ని బట్టి ఎవరు సహయోగులు, ఎవరు ఏమంటారు దాన్ని యజ్ఞ ద్రోహులు అన్న విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా గాని గౌరవం ఇచ్చారు. కానీ ఆళ్ళు చేసే విశ్వ పరివర్తన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శ్రీమత్ అని చెప్పేసాడు అంతే. ప్రేమ స్వరూపమే గాదు మహాకాలుడి రూపం గూడా ఉంది అని చెప్పి. సో మనం అందరితోటి స్నేహంగానే ఉంటాము. కానీ మాస్టర్ మహాకాలుడి రూపం గూడా ఉండాలి. ఎక్కడ ఎవరిని పెట్టాలో తెలుసుకొని చెయ్యాలి. అంతేగాని మన స్థాయి దిగిపోవడము, మేము లేకపోతే సేవలు లేవా అని చెప్పి వెళ్ళిపోతే పొమ్మనండి. అంతకన్నా ఏం చేస్తాం? నచ్చచెప్తామమ్మా కలిసి చేసుకోవాలి, పరివారంతో కలిసి నడవాలి. మేము నడవము అంటే ఏం చేస్తాము? సో కాబట్టి ఆ రకంగా ఎప్పుడైతే మన స్థితి బ్రహ్మబాబా, శివ సమానంగా ఉంటదో ఆటోమేటిక్‌గా జనం ద్వారా భాగ్యం అన్నది వచ్చేస్తది. సో ప్రశ్న చిత్తుగా ఉండరు, ప్రసన్న చిత్తుగా ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు? లేదా ఎందుకు అంటారు? ఈ విషయం ఇలా కాదు, అలా ఉండాలి. చిత్తంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యే వారినే ప్రశ్న చిత్తన అంటారు. దీని గురించే ఇంతసేపు నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. ప్రశ్నలు వేస్తూ పోతూ ఉంటే జవాబులు ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు క్వెషన్ చేసేవాళ్ళే. అది కూడా వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన క్వెషన్‌లు ఎందుకు టైమ్ పాస్. సో మనం టైమ్ పాస్ వస్తువులం కాదు. సో కాబట్టి స్నేహంగా ఉంటాము. కానీ ఎక్కడ గీత గీయాలనో అక్కడ మర్యాద అన్న గీత గీసేస్తాం. సో బాబా కూడా స్పష్టంగా చెప్తున్నాడు. కుల మర్యాదలు, లోక మర్యాదలని సమాప్తి చేసి ఈశ్వరీయ మర్యాదలు పాటించమన్నారు. సో ఈశ్వరీయ మర్యాదలు లో బాబా చెప్పిన మొదటి పాయింట్ నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. అంతే. ఇంకా ఆత్మ ఎట్లన్నా ఉండండి. నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు, వెరైటీ ఆత్మలు వెరైటీ పాత్రని పోషిస్తున్నారు. ఇంతకు మించి ఆలోచించడానికి శ్రీమతం లేదు. సో అందుకే ఆ రకంగా ప్రశ్న చిత్తని అంటారు. ప్రశ్న చిత్తులు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉండలేరు. సో దానివల్ల ఏమైపోతది? ఆరోగ్యాలు పాడవుతాయి. తనువు ద్వారా భాగ్యం ఉండదు. మనసు ద్వారా సంతోషం ఉండదు. ఇంక ఈ 2 లేకపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ధనం ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఈరోజు డబ్బున్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే ఇదిగో ఈ రకంగా ప్రశ్నలేసుకుంటే వ్యర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఈ రకంగా చిత్తంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యే వారినే ప్రశ్న చిత్తని అంటారు. ప్రశ్న చిత్తులు ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండలేరు. వారి చిత్రంలో సదా ఎందుకు అనే ప్రశ్నల వరుస ఉంటుంది. అంటే క్యూ గట్టిపోయి ఉంటాయన్నమాట ప్రశ్నల వరుస. ఆ వరుసని సమాప్తి చేసుకోవడంలోనే సమయం గడిచిపోదు. ఎప్పుడు చూసినా వ్యక్తిగత జీవితం మీద వాళ్ళేం జేస్తున్నారు, వీళ్ళేం జేస్తున్నారని ప్రశ్నలతోటే సరిపోతది. సో మెజారిటీ వీళ్ళసలు రాజకుటుంబీకులే గాదు. ప్రజల్లో గూడా వస్తారని గూడా డౌటే నాకైతే. ఎందుకంటే చాలా మందిని జూస్తుంటాం గదా! విపరీతమైన ప్రశ్నలు పూర్తిగా వ్యక్తిగత జీవితాల్లోకెళ్ళిపోవడం. ఆ ప్రాప్తులు పోతాయి, భాగ్యాలు పోతాయి అని తెలిసినా గాని ఎందుకంటే రుచి. అవతల వాళ్ళ జీవితంలో ఉన్న లోపాలు, లొసుగులన్నీ చూసుకొని తెలుసుకుంటే అదొక రుచి అన్నమాట. ఆ టేస్ట్ కావాలంటుంది. మజా వస్తదని చెప్పి. బానే ఉంటది సంగమంలో. వింటాము. వాళ్ళ జీవిత చరిత్రలు వింటాం. విన్నాక ఏం చేస్తాం? ప్రాప్తులు పోగొట్టుకొని ఆ తర్వాత మన జీవితమే ఒక కథ అయిపోతది. అందుకే ఎప్పుడు చూసినా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మాకు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్ ఎందుకున్నాయో అందరి జీవితాల మీద ఎంక్వైరీ చేసుకుంటూ కూర్చుంటున్నాం. స్వయం యొక్క జీవితం మీద స్వచింతన లేదు కదా! ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం చేయాలని చెత్త పోగేసుకుంటుంటే ఆత్మశక్తి తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఇంకా బాబా సమస్యల పరిష్కారం చెప్తే టచ్ అవుతది ఆ బుద్ధికి. సో ఆయన సూచనలు ఇచ్చినా క్యాచ్ చేయలేకపోతారు. సో అందుకే ఇలా వరుసని సమాప్తి చేసుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. ఈ వరుస ఎలా ఉంటుందంటే మీరు దానిని వదలాలని అనుకున్నా కానీ వదలలేరు. ఎందుకు? రుచి పట్టుకుందక్కడ. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందా అని చెప్పి ఆ రుచి తగులుకుంది అనంటే ఇంకా అందరిని అడుక్కుంటూ, చేసుకుంటూ వదలాలని అనుకున్నా కానీ వదలలేరు. సమయం ఉపయోగించవలసే ఉంటుంది. ఎందుకంటే ఈ వరుసని రచించిన రచయిత మీరు అంటున్నాడు. సో జీవితంలో వ్యర్థాన్ని ఎవరు రచించుకుంటున్నారు? మీరే రచించుకుంటున్నారు. ఈ విషయం తెలియని అజ్ఞానులు ఏం చేస్తారంటే బాబా డ్రామాలో మంచి పాత్ర ఇచ్చారంట. అంటే ఆయనేదో కూర్చొని రచించినట్టు. ఇవన్నీ అజ్ఞానంతో కూడుకున్న మాటలు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడాయన. రచన ఇక్కడ ఎందుకంటే ఈ వరుసను రచించిన రచయితలు మీరే రచించుకుంటున్నారు. రచన రచిస్తే పాలన కూడా చేయవలసి ఉంటుంది కదా! పాలన నుండి తప్పించుకోలేం. ఎంత బలహీనులైనా కానీ సమయం మరియు శక్తిని వాటి కోసం ఉపయోగించవలసి ఉంటుంది. అందువలన ఈ వ్యర్థ రచనను అదుపు చేయండి. వీటి పుట్టుకను నియంత్రించండి. అర్థమైందా అంటున్నాడు. వేటి పుట్టుకను నియంత్రించమంటున్నాడు?
వ్యర్థం యొక్క పుట్టుకను నియంత్రించమంటుంది. సో ఈ రోజు రాజకుటుంబీకులు, ప్రజలు, దాసదాసి ఈ కేటగిరీలో ఈ వ్యర్థం చేసే వాళ్ళంతా ఇంచుమించు మెజారిటీ దాసీలు. అంటే సృష్టిలో వ్యర్థాన్ని వ్యాప్తి చేసేది వీళ్ళే. అందుకే పూర్తి ప్రాప్తులు తీసి పడేస్తాడు. సో అందుకే వ్యర్థ రచన యొక్క పుట్టుకనే ఆపండి అంటున్నాడు. ఏ వ్యర్థ రచన? ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? ఎందుకు, ఏమిటి అని చెప్పి ప్రశ్నలు వేయడం. ఎక్కడ? సంబంధాల్లోకి వచ్చినప్పుడు. అందుకు జనం ద్వారా భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. జనం ద్వారా భాగ్యాన్ని పోగొట్టుకుని ఆ విశ్వమహారాజులు వచ్చినప్పుడు వీళ్ళు జనం కింద నిలబడతారు అంతే. అంటే అక్కడ ఏమైతుంది? ప్రజల్లో దాసదాసీలు వచ్చి అంటే ఇంకా జనంలోకి వచ్చేస్తారు. ఆ జనానికి ఏదైతే విశ్వమహారాజులు నాయకులు అవ్వాలో అది కాకుండా పోతుంది. ఎందుకు? జనాన్నంతా గర్ధం పోగేసుకుని అందరి స్థితిని పడేస్తూ ఉన్నారు కాబట్టి. స్థితిని పెంచాలి అంటున్నాడు ఆయన. ఆత్మ అన్న స్థితిని పెంచాలి. బాబా యొక్క స్థితి వరకు పెంచాలంటే వీళ్ళు ప్రశ్నలు అడిగి అన్ని ఈళ్ళు పడిపోయి అందరినీ పడేస్తూ ఉంటారు. సో అందుకే భాగ్యం కూడా పడిపోతుంది. సో భాగ్యాన్ని పంచేటప్పుడు భాగ్యాన్ని తీసుకోవాల్సిన చోట బుద్ధి తీసుకెళ్లి మంది కథల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి. ఆయన భాగ్యాన్ని ఇస్తున్నాడు, సేవా ఫలాన్ని ఇస్తున్నాడు కాబట్టి సేవల మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. అది వదిలేసి అందరి మీద పెట్టుకుంటూ పోతే భాగ్యం రాదు, పడిపోతాం అంతే. సో వీళ్ళు పడి అందరినీ పడేసి ఆ రుచికి మరిగిపోయి ఇంకా ఆ విషయాలన్నీ చర్చించుకుంటూ కూర్చుంటారు. సో అందుకే ఎంత బలహీనులైనా కానీ సమయం మరియు శక్తిని వాటి కోసం వినియోగించవలసి ఉంటుంది. ఎందుకు? బలహీన రచన చేశారు కాబట్టి. అందువలన వ్యర్థ రచన అదుపు చేయండి, వీటి పుట్టుకను నియంత్రించండి. అర్థమైందా? ధైర్యం ఉందా? పిల్లల గురించి ప్రజలు అంటుంటారు, ఈశ్వరుడు ఇస్తున్నాడు, దీనిలో మా పొరపాటు ఏమీ లేదు. అదే విధంగా బ్రాహ్మణాత్మలు ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని అంటున్నారు. సో మనం ఏం మాట్లాడుతున్నాం? ఆయనే చెప్తున్నాడు. సో ఈ రోజు బాబా ప్రశ్న అదే అడుగుతున్నాడు. ఇటువంటి వ్యర్థ రచన పుట్టుకనే అంటే అసలు ఆలోచననే పుట్టుకనే ఆపేసేయండి అంటున్నాడు. వ్యర్థ సంకల్పాలు. సో ప్రశ్నించడం ఏదైతుందో ఇలా ఎందుకు చేస్తారు? కావాలనుకుంటే అండర్లైన్ చేసుకోండి. ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇలా ఎందుకు చేస్తారు? సో చాలా వీడియోస్ లో చాలా చోట్ల చెప్పేసాం బ్రహ్మకుమారిలు ఎందుకు అట్లా ప్రవర్తిస్తారని. ఎందుకంటే ఈ ప్రశ్నలు అడిగినా చెరిగినా గానీ మళ్ళీ ఇదే ప్రశ్న. అక్క వాళ్ళు ఎందుకు అలా చేస్తుంది? వాళ్ళు మురళి చదువుకోలేదా? వాళ్ళది బ్రహ్మబాబా చెప్పలేదా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్న చాలా మంది వేస్తున్నారు. స్వచింతనలో చెక్ చేసుకోండి. సో ఆ రకంగా వ్యర్థ రచన చేసినప్పుడు ఇంకా ఆ తర్వాత వరుస కట్టేస్తది ప్రశ్నలది కాబట్టి ఆ పుట్టుకని నియంత్రించండి. అది చెయ్యాలంటే చాలా ధైర్యం అవసరం. అందుకే జ్ఞానం అర్థం కావాలంటే ధైర్యము, నిజాయితీ 2 అవసరం. సో ధైర్యం ఉందా అని పిల్లల గురించి ప్రజలు అంటుంటారు. పిల్లలు సాధారణంగా ఈ రోజు పిల్లలు పుట్టినప్పుడు అందరూ ఏం చేస్తుంటారు? ఆ భగవంతుడే ఇచ్చారు అని అంటుంటారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే పిల్లలు పుడతారు అంటున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటారు? పిల్లల గురించి ప్రజలు అంటూ ఉంటారు, ఈశ్వరుడు ఇస్తున్నాడు, దీనిలో మా పొరపాటు ఏమీ లేదు అనేసి ప్రజలు అంటున్నారు. సో బ్రహ్మకుమారులు ఏమంటున్నారు? అదే విధంగా బ్రాహ్మణాత్మలు ఏమంటున్నారు? ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని అంటున్నారు అంటే బ్రహ్మకుమారీస్ ఉన్నోళ్ళంతా ఏది జరిగినా డ్రామా అని అంటున్నారు. భక్తి మార్గంలో ఏమంటున్నారు? ఈశ్వరుడు ఇస్తున్నాడు, ఇందులో మా పొరపాటు ఏం లేదు అంటున్నాడు. అంటే ఆయన అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు. భక్తులైతే ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ బ్రాహ్మణాత్మలైతే డ్రామాలో ఉంది అని అంటున్నారు. కానీ డ్రామా యొక్క మాస్టర్ రచయితలు, మాస్టర్ జ్ఞాన సాగరులై ప్రతి కర్మను శ్రేష్టంగా చేసుకుంటూ ఉండండి. సో డ్రామాకి రచయితలు ఎవరు ఈ రోజు? మీరే అంటున్నాడు. సో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల యొక్క సృష్టి మన యొక్క స్థితి ద్వారానే వచ్చింది. సో మన స్థితికి ఎలా తయారవుతుంది? మన సంకల్పాల ద్వారా తయారవుతుంది. సో కాబట్టి మీరే మాస్టర్ రచయితలు. కానీ అజ్ఞానం వల్ల ఏమైపోయింది? బాబా డ్రామాని రచించి బాబా పాత్రలు ఇస్తాడు అంటుంది. కానీ బాబా ఏం చెప్తున్నాడు? మీరు రచించుకుంటున్నారు వ్యర్థాన్ని అంటున్నాడు. మాస్టర్ జ్ఞాన సాగరులై ప్రతి కర్మను శ్రేష్టంగా చేసుకుంటూ ఉండండి. మంచిది. టీచర్స్ విన్నారా? సో బాబా కూడా అడుగుతున్నారు, టీచర్స్ విన్నారా అని. ఎందుకంటే టీచర్స్ విని వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ జనం అంతా ఈళ్ళు దాసి జనము, వాళ్ళు విన్నారో లేదో అనుకుంటున్నారు. కానీ బాబా ఏమంటున్నాడు? టీచర్లు విన్నారా అంటున్నాడు. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద అవతరించినప్పుడు ఆల్మోస్ట్ కొన్ని రోస్ వరకు అంతా ఈ సరెండర్ అయిన సిస్టర్స్, టీచర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఉంటారు. కాబట్టి టీచర్స్ విన్నారా? సత్యమైన భగవంతుడు మీకు ఎంత రాజీ అయ్యారో ఆ రహస్యాన్ని విన్నారు కదా. రహస్యం వినటం ద్వారా టీచర్స్ అందరూ
రహస్యయుక్తంగా అయ్యారా? లేక ఈ భాగ్యం నాలో లోపంగా ఉంది అని భావిస్తున్నారా అంటున్నాడు. సో ఏ రహస్యమైన విన్నారా అని అడుగుతున్నాడు. ఈ 4 భాగ్యాలు వచ్చాయా లేదో చూసుకోండి అంటున్నాడు. అవి ఎలా వస్తాయా అని చెప్పి చెక్ చేసుకోమంటారు. అందుకే టీచర్స్ ఎందుకంటే ఈ 1989 వచ్చేసరికి నేను అనుకోవడం ఈ 4 భాగ్యాలు లేకుండా ఈ లేపాటు పెనుగులాట స్టార్ట్ చేసేసారు. సో కాబట్టి ఆ రహస్యం మీకు చెప్తున్నాను అంటున్నాడు. ఏ భాగ్యం వస్తుంది? ఎలా వస్తుంది? సో టీచర్లకి రహస్యం అర్థమైందా అంటున్నాడు. రహస్యం వినటం ద్వారా టీచర్స్ అందరూ అంటే కర్మ ఫిలాసఫీ చెప్పాడు. టీచర్స్ అందరూ రహస్యయుక్తంగా అయ్యారా? లేక ఈ భాగ్యం నాలో లోపంగా ఉంది అని భావిస్తున్నారా? అప్పుడప్పుడు ధనం యొక్క పెనుగులాటలు, అప్పుడప్పుడు జనం యొక్క పెనుగులాటలు ఇటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవటం లేదు కదా! సో ఈ భాగ్యాన్ని నేను ఇస్తున్నప్పుడు మీరెందుకు పెనుగులాడుతున్నారు అంటున్నాడాయన. సో జనం కోసం, ధనం కోసం మీరు పెనుగులాడుతున్నారు కాబట్టి మీకు ఆ రహస్యం చెప్పేశాను. అవి ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? దాత, విధాత, వరదాత స్థితిలో ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి అప్పుడప్పుడు ధనం యొక్క పెనుగులాటలు, అప్పుడప్పుడు జనం యొక్క పెనుగులాటలు ఇటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవటం లేదు కదా! అందరి కోసం మరియు విశేషంగా టీచర్స్ కోసం ఒక సూక్తి చెప్తాను కదా! ప్రతి విషయంలో బాబా యొక్క శ్రీమతానుసారం చిత్తం చిత్తం అని అంటూ ఉండండి. పిల్లలు చిత్తం అని అన్నారంటే బాబా పిల్లల ముందు ప్రత్యక్షం అవ్వటం. భగవంతుడు హాజరైపోతే ఏ విషయంలోనూ లోటు ఉండదు. సదా సంపన్నంగా అయిపోతారు. సో ఇక్కడ ఏమంటాడు? ప్రత్యేకంగా టీచర్స్ కి సూక్తి చెప్తున్నాను అంటున్నాడు. సో ఏ సూక్తి చెప్తున్నాడు? చిత్తం అంటే జీ హుజూర్. సో ఇంక బాబా ఏది చెప్తే దానికి జీ హుజూర్ అనమని చెప్పి అనమంటున్నాడు. ఆ రకంగా జీ హుజూర్ అంటే ఏమవుతుంది? ఏ విషయంలోనూ లోటు ఉండదు. సదా సంపన్నంగా అయిపోతారు. సో బాబా చెప్పిన దానికి జీ హుజూర్ అంటే సంపన్నంగా అవుతారు. కానీ బాబా చెప్పిన దానికి వీళ్ళు జీ హుజూర్ అని అనటం లేదు కాబట్టి జనం కోసం పెనుగులాట, ధనం కోసం పెనుగులాట. ఎందుకు? ఇంతకన్నా ముందు ధనం విషయానికి వచ్చేసరికి మీరు గనక పేరు ప్రతిష్టల కోసం చేస్తే నేను సంయోగం ఇవ్వనన్నాడు. ఇవ్వనని ఇక్కడేం చెప్తున్నాడు? మీరు గనక జీ హుజూర్ అంటే ఏ లోటు ఉండదు. సదా సంపన్నంగా అయిపోతారంటాడు. సో ఆయన మాట వినటం లేదు కాబట్టి ఆయన సంయోగం ఇవ్వటం లేకపోవడం వల్ల వీళ్ళంతా పెనుగులాట స్టార్ట్ అయిపోయింది. ఆ పెనుగులాటలో ఏమంటారు దాన్ని? అంటే ఇక 2 వర్గాల మధ్యలో చచ్చారంటారు చూసారా? ఫాలోవర్స్ చచ్చారు. ఇది బాబాకి బ్రహ్మకుమారులకు మధ్యలో. ఆయన ఒక శ్రీమతం అంటూ పెట్టేసి ఇదిగో ఇది పద్ధతి. మీరు జీ హుజూర్ అంటే ఇస్తాను అని స్పష్టంగా చెప్పేశాడు. మౌంట్ ఆబూలో వచ్చి చెప్పిన మురళిది. సో విన్నారు అందరూ. ఆ విన్న తర్వాత ఇక్కడ ఫాలోవర్స్‌కి వీళ్ళు సొంత జ్ఞానం చెప్పారు. సో చెప్పినప్పుడు ఏమైంది? ఆ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. సో వీళ్ళు ఈ పెనుగులాట చేసి చాలా మటుకు ఆస్తులు కోట్లలో పోగేశారు. సో బాబా బానే ఉన్నాడు. వీళ్ళు బానే ఉన్నారు. మధ్యలో ఫాలోవర్స్ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్యలో. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు? విషయంలోనూ ఇటు హాజరైపోతే ఏ విషయంలోనూ లోటుండదు. సదా సంపన్నమైపోతారు. దాత మరియు భాగ్య విధాత 2 ప్రాప్తుల యొక్క భాగ్య సితార మస్తకంలో మెరుస్తూ ఉంటుంది. టీచర్స్ కైతే డ్రామానుసారం చాలా భాగ్యం లభించింది. రోజంతా బాబా మరియు సేవ తప్ప మరే పని ఉంది అంటున్నారు. సో టీచర్లకు ఆ భాగ్యం అంటే సేవాఫలం లభించింది. లభించిన తర్వాత కూడా మరి ఎందుకు పెనుగులాడుతున్నారు అంటున్నారంటే త్యాగం ద్వారా భాగ్యం అన్న సబ్జెక్ట్ ఏదైతే మహావాక్యాలు ఉన్నాయో అవి వీళ్ళు పాటించలేవు. సో వీళ్ళు సేవలు చేయలేదా అంటే చేశారు. త్యాగం చేశారా అంటే కుటుంబాలను త్యాగం చేశారు. దేహాభిమానాన్ని కూడా స్టార్టింగ్ లో త్యాగం చేశారు. అన్ని త్యాగం చేసే వచ్చారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ప్లస్ తండ్రిని యథార్థంగా గుర్తించారు. అది అంతకన్నా గొప్ప విశేషత. సో ఎక్కడ సమస్య వచ్చింది అంటే ఆ భాగ్యాన్ని ఏదైతే అంటే త్యాగం చేయడం వల్ల ఏ భాగ్యం అయితే వచ్చిందో దాన్ని త్యాగం చేయలేదు. సర్వస్వ త్యాగులు అవ్వలేదు. దానివల్ల పోగొట్టుకో. సో కాబట్టి ఏం భాగ్యం వస్తుందా అని చెప్పి ఆయన మళ్ళీ ఒకసారి అందరికి ఈ మురళి ద్వారా చెప్పాడు అక్కడ. చెప్పి ఏమంటున్నాడు? రోజంతా బాబా మరియు సేవ తప్ప మరే పని లేదు. నిజంగా బాబా మరియు సేవ ఇది రావాలే గాని అసలు ఈ మురళి చదివినప్పుడు అబ్బా నాకు కూడా అదృష్టం వచ్చింటే బాగుండు. రోజంతా ఎందుకంటే అప్పుడు బ్యాంక్ ఉద్యోగం చేసిన పొద్దంతా కస్టమర్లను చూడనీకే సరిపోయేది. సో నాకు ఈ అదృష్టం రావాలి అనుకునేదాన్ని. రోజంతా బాబా మరియు సేవ తప్ప మరేదీ లేదు. సో బాబా అనుగ్రహించాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రోజంతా బాబా మరియు సేవ. సో మనం అడగాలే గాని ఆయన ఇవ్వకపోవడం అంటూ ఉంటది. సో ఆ రోజు నేను అడిగాను. నేను ఊహించలేదు. నేను అనుకునేదాన్ని ఇలా బ్యాంక్ ఉద్యోగం చేస్తూ రోజంతా బాబా సేవ ఎలా వస్తదా అని. దాని తీరా చూస్తే ఆ రోజులు వచ్చేసాయి నా జీవితం. సో అలా ఎవరైనా ఆయనను అడిగితే బాబా నో అనడం అంటూ ఉండదు. మనం ఏది అడిగితే ఇస్తే దానికంటే ఇంకెక్కువ ఇస్తాడు ఆయన.
సో రోజంతా బాబా మరియు సేవ తప్ప మరే పని ఉంది? వ్యాపారమే ఇది. ప్రవృత్తిలో ఉన్న వారికైతే ఎంతగా సంభాళించుకోవాల్సి ఉంటుంది. మీకైతే ఒకటే పని. అనేక విషయాల నుండి స్వతంత్ర పక్షులు. మీ భాగ్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? బంగారు పంజరాలు లేదా వజ్ర పంజరాలు ఏవి తయారు చేసుకోవటం లేదు కదా! తయారు చేసుకునేది మీరే, చిక్కుకునేది మీరే. బాబా అయితే స్వతంత్ర పక్షిగా తయారు చేస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా అధికారులు అవ్వాలంటే బంగారు వజ్రం పంజరాలు వేసేసుకొని కూర్చొని ఉన్నారు. చాలా 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 అదృష్టవంతులు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి భాగ్యం యొక్క విశేషత తప్పక లభించింది. ప్రవృత్తి మార్గం వారి విశేషత వారిది. టీచర్స్ విశేషత టీచర్లది. గీతా పాఠశాల వారి విశేషత వారిది. ఇలా మీ భిన్న భిన్న విశేషాలతో అందరూ విశేషాత్మలే. కానీ సేవా కేంద్రంలో ఉండే నిమిత్త టీచర్స్ కి చాలా మంచి అవకాశం. ఎందుకు మంచి అవకాశము? ప్రవృత్తిలో ఉండే ఏదైతే పరివారాన్ని సంపాదించాలో అంటే డబ్బు సంపాదన, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం ఇవేవి అక్కర్లే. సో మీరు అదృష్టవంతులు అంటున్నాడు. ఎందుకు? మీరు గనక యోగ్యంగా తయారైతే మీ బండారం నిండిపోతది. అంటే డబ్బు సంపాదన అన్న ఏదైతే శ్రమతో కూడుకున్న పనుందో అదే లేదు వాళ్ళు. సో అంత అదృష్టవంతులు మీరు అంటున్నారు. సో అంత అదృష్టం ఉండి ఎందుకు మరి ఆ రకంగా ఇదైందంటే అక్కడ త్యాగం చేయకపోవడం వల్ల. త్యాగం ద్వారా భాగ్యం అని చెప్పిన 7 డే కోర్సు నడపడానికి కూడా కారణం అదే. సో కాబట్టి నిమిత్త టీచర్స్ కి చాలా మంచి అవకాశం. సదా సర్వరకాల భాగ్యాన్ని అనుభవం చేసుకునే అనుభవి ఆత్మలకు, సదా ప్రతి అడుగులో చిత్తం అనే వారికి, బాబా సహాయానికి అధికారులైన శ్రేష్ఠాత్మలకు, సదా ప్రశ్న చిత్తుకు బదులు ప్రసన్న చిత్తుగా ఉండేవారికి, ప్రశంసా యోగ్యులైన యోగి ఆత్మలకు వాగ్దానా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. సో ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు. ప్రతి దానికి చిత్తము జీ హుజూర్ అని ఎవరు కనాలి? శివబాబా కనాలి. కానీ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు? చిత్తం అని చెప్పి సెంటర్ అక్కయ్య చెప్తుంది. బాబాని పక్కన చేర్పేశారు. సో ఇక్కడ టీచర్స్ కూడా ఏం చెప్తున్నాడు? మీరైనా గానీ జీ హుజూర్ చిత్తం అని చెప్పి ఎవరికి చెప్పాలి? శివబాబాకి చెప్పాలి. అంతేగాని శివబాబాని బల్బుని చేసేసి దాదీలు చెప్పినట్టు బ్రహ్మకుమారిలు అందరూ ఏమంటున్నారంటే దాదీలు చెప్పినట్టు వినాలి. దాదీలు పెద్దవాళ్ళు. బాబా నిమిత్తం చేశారు కాబట్టి బాబాని పక్కన జరిపేసి వాళ్ళ మాట వినండి అంటున్నాడు. బాబా ఏం చెప్తున్నాడు? మీ అందరు నేను చెప్పినట్టు జీ హుజూర్ చిత్తం అని అంటే ఏం జరుగుతుంది అంటున్నాడు? ఆ రకంగా చేస్తే భగవంతుడు హాజరైపోయి ఏ విషయంలోనూ లోటు ఉండదు, సదా సంపన్నంగా అయిపోతారు అంటున్నాడు. ఇది యాక్చువల్ గా ఆయన శ్రీమతం. వాళ్ళకైనా అదే ఇచ్చాడు. నేను చెప్పినది మీరు ఫాలో అవ్వాలి, జీ హుజూర్ అనాలని. సో అందరూ ఆయన చెప్పిన దానికి చిత్తం అన్నారు. వ్యక్తులు చెప్పిన దానికి కాదు. వ్యక్తుల పరంగా స్నేహం, సంయోగం అంతే. సో మురళి అంతా మళ్ళీ ఒకసారి అందరూ చదవండి, మీకే అర్థమవుతది. సో ఈ మురళి చదువుకున్న తర్వాత భాగ్యం ఏమిస్తున్నాడు అన్న విషయం మీకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత చదువు యొక్క ప్రాముఖ్యత, ఇంకా ఈ రోజు నుంచి పాపపు ఖాతం యొక్క పుస్తకాన్ని మూసేసి మీ జీవితంలో ఒకటే పుస్తకము, పుణ్యం ఖాతా పుస్తకము. ఆ తర్వాత శివబాబా ఏం చెప్తారో దానికి చిత్తం అనాలి, వ్యక్తులు చెప్పేది కాదు. ఆ రకంగా చేస్తే భాగ్య విధాత ద్వారా ఏ లోటు ఉండదు, సదా సంపన్నంగా ప్రసన్నంగా అయిపోతారు. సో మళ్ళీ రేపు 8:30కి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.